కామ్రేడ్స్, చిన్నప్పటి నుంచి మన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి ఎన్నో విషయాలు సరిగ్గా నేర్పించలేదు. రిప్రొడక్టివ్ సిస్టమ్, సెక్స్ ఎడ్యుకేషన్, పీరియడ్స్, ఈ థింగ్స్ ఏవి కూడా అడ్రస్ కూడా చేయలేదు. ఏదో ఒక డయాగ్రామ్ ఉంటుంది, ఆ డయాగ్రామ్ వేసామా 5 మార్కులు వచ్చాయా అన్న థింగే కానీ కరెక్ట్ గా మన బుర్రకి ఎక్కాయా అన్న థింగ్ అసలు ఎప్పుడు లేదు. సో అందుకనే ఈ పాడ్కాస్ట్ లో డాక్టర్ శ్రావ్య గారిని ఇన్వైట్ చేశాను. అక్క, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో లెట్స్ స్టార్ట్ విత్ పీరియడ్స్ అక్క. అసలు పీరియడ్స్ ఎందుకు వస్తాయి, వాటి వెనకాల ఉన్న బయాలజీ ఏంటి? ఇప్పుడైతే పొర నాకు హార్మోనల్ సపోర్ట్ లేదు, సో ఇట్స్ టైమ్ ఫర్ మీ టు షెడ్. సో అంత డివైన్ ప్రాసెస్ ఇది. అసలు వాట్ ఈస్ పిఎంఎస్? అది వచ్చినప్పుడు మేము యాజ్ అ మెన్, విమెన్ కి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి? పిఎంఎస్ అంటే ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్. సో ప్రీ మెన్స్ట్రల్ అంటే పీరియడ్స్ ముందు జరిగే ప్రాసెస్ అన్నమాట ఇది. అయితే రీసెంట్ గా ఒక న్యూస్ చూసాను, రష్యాలో గవర్నమెంట్ ఒక లా ఇంప్లిమెంట్ చేసింది. అది ఏంటి అంటే ఆఫీస్ అవర్స్ లో వాళ్ళకి ప్రోక్రియేషనల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంచారనమాట. అది ఎందుకు చేశారా చెక్ చేస్తే టు ఇంక్రీజ్ ఫర్టిలిటీ రేట్. క్లియర్ గా అందరికి అసలు ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటి, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి? ఫస్ట్ అసలు వీల్ స్టార్ట్ విత్ ఫర్టిలిటీ రేట్. ఆన్ అన్ యావరేజ్ మన పాపులేషన్ స్టేబుల్ గా ఉండాలి అని అంటే ఈచ్ కపుల్ ఎంతమంది బేబీస్ కి బర్త్ ఇవ్వాలి అనేది ఫర్టిలిటీ రేట్. ఒక్కోసారి క్వాలిటీ ఇష్యూస్ అంటే ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడము చాలా ఎక్కువ అవుతుంది ఇన్ఫర్టిలిటీ. స్పెర్మ్ క్వాలిటీ కానీ ఎగ్ క్వాలిటీ కానీ ఈ కాలంలో తగ్గుతుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. స్పెసిఫిక్ గా కపుల్ ఫాలో అవ్వాల్సింది ఎస్పెషల్లీ విమెన్, నో ఆల్కహాల్, బికాస్ ఆల్కహాల్ కాజెస్ సమ్ న్యూరో డెవలప్మెంట్ ని అది హిండర్ చేస్తుంది. అయితే అక్క, అదే డాక్టర్ శ్రావ్య గారు, శ్రావ్య గారు పర్లేదు నన్ను అక్క అని పిలిచేసే జయం కాదు, కానీ చాక్లెట్ క్రేవింగ్స్ ఏందక్క, నాకు అది అస్సలు అర్థం కాదు. ఒక పిల్లలు పుట్టడం అనేది అసలు ఒక పెద్ద టాస్క్ అయిపోద్దేమో. ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ప్రతి అమ్మాయి ఇబ్బంది అయితే పడుతూనే ఉంటుంది. చాలా వర్స్ట్ పెయిన్ అండి అది. అంటే అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అంటే దేంతో కంపేర్ చేయొచ్చు పెయిన్? యాక్చువల్లీ డెలివరీ పెయిన్ తో కూడా కంపేర్ చేశారు దాన్ని. అంటే 77th rank in MSET, studied in Osmania University, PG in gynecology, super specialization in reproductive medicine. శ్రావ్య గారు ఎన్నో విషయాలు క్లియర్ గా పూసగుచ్చినట్టు ప్రతి ఒక్క థింగ్ మనకి పాడ్కాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అస్సలు మిస్ అవ్వకండి. లెట్స్ స్టార్ట్. అక్క, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఐ నో ఫ్యూ డేస్ నుంచి కొన్ని థింగ్స్ జరుగుతున్నాయి మీ లైఫ్లో. వాటి నుంచి మీరు గెట్ బ్యాక్ అయ్యి స్ట్రాంగ్గా నిల్చొని పాడ్కాస్ట్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే అక్క, అదే డాక్టర్ శ్రావ్య గారు, అయితే నా స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు, నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మాకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కానీ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి కానీ టాపిక్స్ వచ్చినప్పుడు కొంచెం ఎలా ట్రీట్ చేసేవాళ్ళు అంటే, అమ్మాయిలందరినీ ఒక క్లాస్ రూమ్లో పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అబ్బాయిలందరినీ ఒక క్లాస్ రూమ్కి తీసుకెళ్ళి మాకు అలా టీచ్ చేసేవాళ్ళు అనమాట. అంటే అప్పట్లో థాట్ ప్రాసెస్ ఒక ట్యాబుల్లా ట్రీట్ చేసేవాళ్ళు. అండ్ నాకు ఎప్పుడు అనిపించేది, స్కూల్ ఎడ్యుకేషన్లో మనకి తెలియాల్సినవి కరెక్ట్గా ఎడ్యుకేట్ చేసి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్స్ గురించి ఆ టైంలో ఎడ్యుకేట్ చేసి ఉంటే నేను మా అమ్మని బెటర్గా అర్థం చేసుకోవడానికి స్కోప్ ఉండేది. నా గర్ల్ ఫ్రెండ్ని బెటర్గా అర్థం చేసుకోవడానికి నాకు అక్కడ స్కోప్ ఉండేది. ఎన్నో విషయాలు స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పటికీ చాలామందిని ఎడ్యుకేట్ చేయట్లేదు. అండ్ ఊర్లలో కూడా ఎన్నో థింగ్స్ ఇప్పటికీ ఒక ఆడపిల్ల పుడితే బ్లేమ్ ఒక ఆడపిల్ల తీసుకుంటుంది. అంటే నీ వల్లే ఇది జరిగింది, మగపిల్లగాని కనలేకపోయినా, ఇలా ఎన్నో థింగ్స్ ఉన్నాయి. సో ఆ థింగ్స్ అన్నిటినీ బ్రేక్ చేస్తూ కొంచెం వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాము అని చెప్పేసి ఈ పాడ్కాస్ట్ యొక్క ప్రయత్నం. సో లెట్స్ స్టార్ట్ విత్ పీరియడ్స్ అక్క. అసలు పీరియడ్స్ ఎందుకు వస్తాయి, వాటి వెనకాల ఉన్న బయాలజీ ఏంటి? ఎందుకంటే ఒక విమెన్ దీని వల్ల ఇబ్బంది పడకపోయినా పీరియడ్స్ వల్ల ఎవ్రీ మంత్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అసలు పీరియడ్స్ వెనకాల ఉన్న బయాలజీ ఏంటి? థ్యాంక్ యూ జై, నన్ను పాడ్కాస్ట్ ఇన్వైట్ చేసినందుకు. ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ మై నాలెడ్జ్ విత్ యూ. సో మీరు అన్నట్టు పీరియడ్స్ గురించి అనేది స్కూల్లో మనకి ఎడ్యుకేట్ చేయలేదు, ఇంట్లో ఎడ్యుకేట్ చేయలేదు. సో దానివల్ల ఏంటంటే అమ్మాయిలు ఎవ్రీ మంత్ ఫేస్ చేసే పెయిన్ కానీ, ఆ పీరియడ్స్ ముందు వాళ్ళు ఫేస్ చేసే ఎమోషనల్ టర్మాయిల్ కానీ, పాపం వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేక, అవతల వాళ్ళు అర్థం చేసుకోలేక, అలా ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ప్రతి అమ్మాయి ఎంతో కొంత ఇబ్బంది అయితే పడుతూనే ఉంటుంది. అండ్ స్కూల్స్లో కూడా మీరు చూస్తే రూరల్ ఏరియాస్లో అదొక పెద్ద ట్యాబు లాగా చిత్రీకరిస్తారు దాన్ని. అంటే పాపం ఆ అమ్మాయికి సడన్గా క్లాస్లో పీరియడ్స్ వచ్చినా కూడా షీ డజంట్ నో వాట్ టు డూ. సపోర్ట్ ఉండదు, సరైన వాష్రూమ్స్ ఉండవు, అండ్ ఇలా ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. సో అదొక ట్యాబు లాగా కాకుండా వాట్ ఈస్ ద ఫిజియాలజీ అనేది తెలిస్తే ఐ థింక్ ఎవ్రీ అబ్బాయికి
ఆ అమ్మాయి మీద రెస్పెక్ట్ పెరుగుతుందే తప్ప అయ్యో ఇది అదేదో ఒక బాడీ షేమింగ్ థింగ్ లాగానో లేకపోతే బుల్లీ చేసేదానిలాగానో అనిపించదు. సో ఈ ఫిజియాలజీ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. మన రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మెయిన్లీ మనకి గర్భసంచి యుట్రస్, ఇది ఓవరీస్. సో మనము దీన్ని ఇలా నిలువున కోస్తే మనకి ఈ పిక్చర్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఓవరీస్ అంటే అండాశయాల్లో ఎగ్ పెరుగుతూ ఉంటుంది. ఈ ఎగ్ ఈ ట్యూబ్ ద్వారా ఇలా వస్తుంది అండ్ స్పర్మ్స్ వెజైనా ద్వారా ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడ ట్యూబ్ లో చిన్న ఎంబ్రియో బేబీ ఫామ్ అవుతుంది. ఆ బేబీ ఇలా ట్రావెల్ చేస్తూ వచ్చి ఇక్కడ గర్భసంచిలో అతుక్కుంటుంది అనమాట. దానికి మరి మన యుట్రస్ ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవాలి అని అంటే, ఈ మన గర్భసంచికి ఒక్కటే పని, దానికి ఎప్పుడు ఒక్కటే ఆలోచన ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ మదర్లీ ఆర్గన్ అనమాట ఇది. ఇదేంటంటే బేబీ ఇన్ కేస్ వస్తే నేను రెడీగా దానికి ఫుడ్ పెట్టాలి, మంచి షెల్టర్ ఇవ్వాలి, ఇవన్నీ నేను చేయాలంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి నేను అనేది ఒక్కటే దీని మెయిన్ గోల్. సో ఎప్పుడైతే దీనికి మంచి సింక్ ఉంటుంది ఓవరీస్ కి యూట్రస్ కి. సో అండాశయాల్లో ఎప్పుడైతే ఎగ్ పెరుగుతూ ఉందో దీనికి తెలుస్తుంది అనమాట, ఓకే ఇక్కడ ఎగ్ పెరుగుతూ ఉంది, సో దేర్ ఈస్ అ వెరీ లైక్లీ ఛాన్స్ నాకు బేబీ రావడానికి. నేను ఇప్పటి నుంచే దానికోసం ప్రిపేర్ అవ్వాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? దానికి ఒక వామ్ కోజీ నెస్ట్ తయారు చేయాలి. అంటే ఎండోమెట్రియం అంటాం, పొర అంటాం, గర్భసంచి పొర. సో ఆ పొర అనేది ఇప్పుడు ఇది నిలువున కోసాను కాబట్టి, బట్ లేకపోతే ఇలా ఉంటుంది అనమాట, నెస్ట్ లాగా ఉంటుంది. అలా పొరనే కాదు, దాంతో పాటు బేబీకి ఫుడ్ పెట్టాలంటే ఏంటి, దానికి బ్లడ్ సప్లై కరెక్ట్గా ఉండాలి. సో దానికి మంచి బ్లడ్ సప్లై ఇచ్చుకోనికి అట్లా. సో ఇక్కడ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల ఎగ్ పెరుగుతూ ఉంటుంది. అదే హార్మోన్ వల్ల ఇక్కడ పొర నెస్ట్ బిల్డ్ అవుతూ ఉంటుంది. వన్స్ మనకి ఎగ్ బాగా గ్రో అయ్యాక, అంటే ఇది స్లోగా 1-2 సెంటీమీటర్స్ వరకు గ్రో అవుతుంది, అప్పుడు అది బర్స్ట్ అవుతుంది. అది ఎలా ఊహించుకోండి అంటే, ఒక బెలూన్ వాటర్తో మీరు ఫిల్ చేశాక ఒక పిన్తో గుచ్చితే ఎట్లా బర్స్ట్ అవుతుంది. సో లోపల ఒక ముత్యం ఉంటే ఆ ముత్యం ఈజ్ నథింగ్ బట్ మన ఎగ్ అనమాట. దాని చుట్టూ కొంత ఫ్లూయిడ్ ఉంటుంది, అది బర్స్ట్ అవుతుంది. ఆ బర్స్ట్ అవ్వని కూడా మన బాడీలో కొన్ని హార్మోన్స్ హెల్ప్ అవుతాయి. అది బర్స్ట్ అయ్యాక ఆ ఎగ్ వచ్చేసి ఈ ట్యూబ్ క్యాచ్ చేస్తుంది, సక్ చేసేస్తుంది. అప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది అది. అండ్ ఇక్కడ నుంచి అంటే ఆ టైంలో ఇన్ కేస్ స్పర్మ్స్ ట్రావెల్ అయితే కనుక మనకి బేబీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది గర్భసంచికి తెలుసు. సో ఆ టైంలో వేరే హార్మోన్స్ సీన్లోకి వస్తాయి, అంటే బ్లడ్ సప్లై పెంచాలి, ఫుడ్ పెట్టాలి కదా వచ్చే బేబీకి అనేసి. అప్పుడు ఇది పొర ఫామ్ అయితే బేబీ వస్తే బేబీ అతుక్కుంటుంది, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. బట్ ఒకవేళ బేబీ ఫామ్ అవ్వకపోతే, అప్పుడు బేబీ ఫామ్ అవ్వట్లేదు కానీ ఇది నెక్స్ట్ ఏమో తయారు చేసింది, రెడీ చేసి పెట్టుకుంటుంది. ఎన్ని రోజులు వెయిట్ చేస్తుంది? ఇది 7 days వెయిట్ చేస్తుంది, బేబీ వస్తుందేమో అనేసి. బట్ 7 days తర్వాత కూడా బేబీ రాకపోతే, నేను చెప్పాను కదా ఇవి 2 సింక్లో ఉంటాయి అని చెప్పేసి, సో దీనికి అర్థమైపోతుంది ఇంకా బేబీ రాదు ఈ సైకిల్లో అనేసి. అప్పుడు దీనికి అర్థమవుతుంది, ఇంకా నేను ఈ నెస్ట్ తయారు చేశాను, బేబీ రాలేదు, సో నేను ఈ నెస్ట్ బయటికి తోసేసి కొత్త నెక్స్ట్ బిల్డ్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడుండే పొర అది బయటికి తోసేయాలి. సో దానికోసం ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదైతే హార్మోన్స్ అన్ని పిక్చర్లోకి వచ్చాయో, బేబీ ఎప్పుడైతే ఫామ్ అవ్వదో అప్పుడు మన బ్రెయిన్లో ఒక గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అని మన బటానీ సైజులో ఉంటుంది ఆ గ్లాండ్. అది మన బాడీకి ఇట్ ఈస్ అ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనమాట. మన బాడీలో ఏమేం జరగాలని అదే శాసిస్తుంది. సో అదేం చేస్తుంది, సో ఇది ఫామ్ అవ్వలేదు, ఇప్పుడు ఉండే హార్మోన్స్ వల్ల మనకి ఏం యూజ్ లేదు అని చెప్పేసి అన్ని హార్మోన్స్ని షట్ డౌన్ చేసేస్తుంది. ఈస్ట్రోజన్ పడిపోతుంది, ప్రొజెస్ట్రోన్ పడిపోతుంది. సో లో హార్మోన్స్ ఉంటాయి ఆ టైంలో. అప్పుడు ఎప్పుడైతే పొర ఏమనుకుంటుంది, నాకు హార్మోనల్ సపోర్ట్ లేదు, సో ఇట్స్ టైమ్ ఫర్ మీ టు షెడ్. సో అప్పుడు అది బయటికి రావాలి. దీనికోసం కూడా కొన్ని కెమికల్స్ ఉంటాయి, ప్రాస్టాగ్లాండిన్స్ అని చెప్పేసి. ఆ ప్రాస్టాగ్లాండిన్, ఇప్పుడు పొర అనేది నీట్గా బయటికి వెళ్ళిపోవాలంటే, మనం బత్తాయి పండుని పిండితే ఎలా పిండుతామో అట్లా గర్భసంచిని ఈ కెమికల్స్ పిండేస్తాయి అన్నమాట. అప్పుడు ఆ పొర నీట్గా బయటికి వచ్చేసేయాలి మొత్తం. ఆ పొర మనకి బ్లడ్ తో పాటు పొర కూడా కనిపిస్తూ ఉంటుంది బ్లీడింగ్ అయినప్పుడు. సో ఆ పొరతో పాటు బ్లడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో అంత డివైన్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు మన వరల్డ్ ఇట్లా ఉంది అంటే, మనము వీఆర్ ఏబుల్ టు రీప్రొడ్యూస్ అంటే బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెస్. సో దేర్ ఇస్ నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్. అండ్ ఆ బ్లడ్ వచ్చినప్పుడు ఈ ప్రాస్టాగ్లాండిన్స్ అనే కెమికల్స్ ఏవైతే అలా
పిండేస్తాయో దానివల్ల పెయిన్ వస్తుంది. సారీ టు డిస్టర్బ్. ఒకవేళ కాంటెంట్ నచ్చింది అనుకుంటే, కాంటెంట్ వాల్యుబుల్ అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ రోజు అడగలేదు, స్ట్రింగ్ వినోద్తో చేసినప్పుడు కానీ లేకపోతే ఇంకొకరితో చాలా పాడ్కాస్ట్లు చేసినప్పుడు ఏ రోజు కూడా నేను ఇట్లా వీడియో పెట్టలేదు. ఎందుకు అడుగుతున్నా అంటే దీన్ని ప్రాపర్గా స్కేల్ చేయాలి అన్న, ఇంకొంచెం వాల్యూ గెస్ట్లను తీసుకురావాలి అన్న, ఖచ్చితంగా వాళ్ళకి ఆ సబ్స్క్రైబర్స్ అనే ఆ నోట్ అనేది మనం చూపెట్టాలి. సో అది కూడా నాకు రీసెంట్గా వీళ్ళందరూ బాగా ఆ సబ్స్క్రైబర్స్ థింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే, సో అది మీ చేతుల్లో ఉంది. నా చేతుల్లో పాడ్కాస్ట్ చేయడం, అప్లోడ్ చేయడం, మీ చేతుల్లోనే ఆ సబ్స్క్రైబ్ బటన్ ఉంది. ఒక్కసారి టైం తీసుకొని సబ్స్క్రైబ్ బటన్ మీద చిన్న క్లిక్ చేయండి. ఓకే. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ పెయిన్ కి మేము టాబ్లెట్స్ తీసుకుంటే మా ఫర్టిలిటీ తగ్గిపోతుందేమో అనేసి అనుకుంటారు అనమాట. బట్ అది ఇట్స్ అ మిత్ అండి. ఎందుకు అని అంటే మనం తీసుకునే పెయిన్ కిల్లర్స్ వచ్చేసి NSAIDs అంటాం. NSAIDs అంటే ఇట్ హ్యాస్ అ ప్రాపర్టీ. ఇప్పుడు మనం ప్రాస్టాగ్లాండిన్స్ అనే కెమికల్స్ కి అవి ఆపోజిట్ గా పనిచేస్తాయి. అది రెండు దే ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో వెన్ ప్రాస్టాగ్లాండ్, ఇప్పుడు నేను చెప్పాను కదా బెలూన్ లోపల ముత్యం అది పగలాలి అని చెప్పి, పగిలే ప్రాసెస్ లో కూడా సేమ్ ప్రాస్టాగ్లాండిన్స్ హెల్ప్ అవుతాయి. సో చాలా మంది ఏంటంటే కాన్సెప్ట్, మనము ఆ ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్లో అంటే బెలూన్ పగిలే ప్రాసెస్లో ఈ NSAIDs కన్జ్యూమ్ చేస్తే ప్రాస్టాగ్లాండిన్స్కి అవి ఆపోజిట్గా పనిచేయడం వల్ల కరెక్ట్గా ఎగ్ బర్స్ట్ అవ్వదు, రిలీజ్ అవ్వదు, ఓవ్యులేషన్ అనేది జరగదు అనేది కాన్సెప్ట్. బట్ మనకి ఎప్పుడైతే ఇక్కడ బ్లీడ్ అవుతుందో అక్కడ ఎగ్ లేదు, అసలు ఎగ్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయి 2 weeks అయిపోయింది ఆల్రెడీ. సో ఈ టైంలో మీరు ఈ NSAIDs పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల మీకు ఫర్టిలిటీ మీద అసలు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, హ్యాపీగా వేసేసుకోవచ్చు. బట్ ఈ మిత్తో ఏంటంటే ఇట్స్ చాలా వర్స్ట్ పెయిన్ అండి. అది అంటే అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే దేంతో కంపేర్ చేయొచ్చు ఆ పెయిన్? యాక్చువల్లీ డెలివరీ పెయిన్ తో కూడా కంపేర్ చేశారు దాన్ని. అంటే ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎవ్రీ మంత్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఐ నో ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్. అది టాబ్లెట్ వేసుకోకపోతే నార్మల్ గా ఫంక్షన్ చేయడం అనేది ఫర్ మీ ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. ఫర్ మెనీ గర్ల్స్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఎన్నోసార్లు వర్క్ కూడా వెళ్ళలేరు వాళ్ళు. వర్క్కి వెళ్ళినా కూడా అది ఇట్లా స్పాస్మోడిక్ పెయిన్, చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. డెలివరీ పెయిన్ తోటి ఇది చేస్తారు. అండ్ మీరు అన్నట్టు ఈ సిమ్యులేషన్ ఏదైతే చేశారో పెయిన్ సిమ్యులేషన్ మెన్ లో, దే దెన్ న్యూ ఓహో ఇంత పెయిన్ ఉంటుందా వీళ్ళకి అని. బట్ మనము చిన్నప్పటి నుంచి ఎట్లా ప్రోగ్రామ్ అవుతాము అని అంటే ఇట్స్ అదేదో సంథింగ్ మనం అది చెప్పకూడదు బయటికి. వీఆర్ అషేమ్డ్ ఆఫ్ దట్. మనం చెప్తే అదేదో ఒక ట్యాబు లాగా టీజ్ చేసేవాళ్ళు ఇలా. సో వాళ్ళు దే ఆర్ వెరీ భయపడతారు చెప్పడానికి. బట్ ఈ ప్రాసెస్ అంతా తెలిస్తే ఏంటంటే వర్క్ ప్లేస్ లో కానీ స్కూల్స్ లో కూడా పాపం అమ్మాయిలు చిన్న పిల్లలు 6th ఇప్పుడు 5th క్లాస్ నుంచే లైక్ ఎర్లీ ప్రికాషన్స్ ప్యూబర్టీస్ చూస్తున్నాం. సో అందరూ స్కూల్ సిస్టంలో కానీ వాళ్ళ క్లాస్మేట్స్ కానీ పెద్దయ్యాక వర్క్ ఫోర్స్లో కానీ ఎక్కడైనా కూడా షీ నీడ్స్ లాట్ ఆఫ్ సపోర్ట్. అండ్ మనం ఏదైతే ఇందాక అనుకున్నాం కదా ఆ హార్మోన్స్ అన్నీ వన్స్ డౌన్ అయిపోయాకే ఆ పొర షెడ్ అయిపోతుంది. సో అంతవరకు ఆ అమ్మాయికి అంత హార్మోనల్ సపోర్ట్ ఉండి సడన్గా హార్మోన్స్ అన్నీ పడిపోయినప్పుడు తన మెంటల్ హెల్త్ మీద ఇట్ టేక్స్ అ టోల్. చాలా ఇవి ఉంటాయండి. అంటే ఇప్పుడు రీజన్ లేకుండా ఏడుస్తూ ఉంటారు, చాలా కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, నైట్ ఏడుస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకే తెలియదు ఎందుకు ఏడుపు వస్తుంది అని చెప్పేసి. సో పక్క వాళ్ళు ఏంటంటే నువ్వు అంటే అది అర్థం చేసుకోరు, చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. సో చాలా ఎమోషనల్గా మెనీ పీపుల్కి ఇది ఉంటుందండి. ఏమంటే దే డోంట్ ఎక్స్ప్రెస్ ఇట్ అంతే. బట్ ఎవ్రీబడి చాలా 95%కి సమ్ ఫార్మ్ ఆఫ్ ద అదర్ సిమ్టమ్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో మీరు ఇందాక అన్నారు హార్మోన్స్, అంటే ఆ హార్మోన్స్ వల్లనే ఇదంతా జరుగుద్ది, అవి మొత్తం ఇలా ఫ్లష్ చేస్తాయి. అండ్ మీరు మెన్షన్ చేస్తారు ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ అనేసి. అసలు హార్మోన్స్ అసలు ఏమేమి హార్మోన్స్ ఉంటాయి? మేము తెలుసుకోవాల్సిన, అందరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ హార్మోన్స్ విమెన్కి ఏమి ఉంటాయి? హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఒక డైరెక్టర్ నేను రాజమౌళి అని అంటారు. ఆ హార్మోన్స్ అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎట్లయితే ఒక డైరెక్టర్ రాజమౌళికి ఎంత పవర్ ఉంటుందో ఈ హార్మోన్స్ కి అంత పవర్ ఉంటుంది. అంటే దాని వల్లనే వీఆర్ ఆల్, అంటే అది కరెక్ట్ గా ఉంటే మనం బ్లాక్ బస్టర్, అవి కరెక్ట్గా లేకపోతే మనం ఫ్లాపే అనమాట. వాట్ ఎవర్ ఫర్టిలిటీ కానివ్వండి, మెనీ ఏరియాస్, రిప్రొడక్షనే కాదు, మన బోన్ స్ట్రెంత్ చూసినా, మన యాక్టివిటీ లెవెల్స్ చూసినా, వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్ ఆ బఠానీ గింజ అంత గ్లాండే మొత్తం అంతా నడిపిస్తుంది బాడీలో. ఈ కెమికల్స్ చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఫీమేల్లో ఉండే కెమికల్స్ ఏంటి, హార్మోన్స్ ఏంటి అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎగ్ గ్రో అవ్వాలి అని అంటే దానికి మెయిన్ ఈస్ట్రోజన్ కావాలి.
చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను, చాలా న్యూయాన్సెస్ ఉంటాయి కానీ అవన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఎగ్ గ్రో అవ్వాలి అంటే మనకి ఈస్ట్రోజన్ కావాలి. సో ఎగ్ కి టానిక్ ఏంటి అంటే ఈస్ట్రోజన్ అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ బేబీ గర్భసంచిలో అతుక్కోవాలి అని అంటే దానికి బూస్ట్ కావాలి, అంటే అదంతా తయారు చేసుకోవాలి, నెక్స్ట్ చేయాలి, ఫుడ్ పెట్టాలి కదా మరి బేబీకి. సో ఆ బూస్ట్ ఏంటి అంటే ప్రోజెస్టిరోన్, పేరులోనే ఉంది, జెస్టేషన్ అంటే ప్రెగ్నెన్సీ. సో ప్రోజెస్టిరోన్ అంటే ఇట్ హెల్ప్స్ ద pregnancy అనమాట. సో ఇట్స్ ఆల్వేస్ హెల్పింగ్ ఫర్ ద బేబీ టు కమ్ అండ్ ఇంప్లాంట్ ఆన్ ద యూట్రస్. సో దీస్ ఆర్ ద మెయిన్ హార్మోన్స్. సో ఈ రెండు హార్మోన్స్ కాకుండా అబ్బాయిలో ఒక మెయిన్ హార్మోన్ ఉంటుంది, టెస్టోస్టిరాన్ అని చెప్పేసి. సో ఈ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఏంటి అంటే దట్ ఈస్ ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ స్పెర్మ్స్. అట్ ద సేమ్ టైం అమ్మాయిల్లో కూడా కొంత టెస్టోస్టిరాన్ ఉంటుంది. ఇప్పుడు 100 అని తీసుకుంటే జస్ట్ మీకు అండర్స్టాండ్ అవ్వడానికి, అమ్మాయిలో ఒక 100 ఈస్ట్రోజన్ ఉంటే 5 టెస్టోస్టిరాన్ కూడా ఉంటుంది. ఈ టెస్టోస్టిరాన్ కూడా ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్. అట్ ద సేమ్ టైం అబ్బాయిల్లో కూడా 100 టెస్టోస్టిరాన్ ఉంటే 5 ఈస్ట్రోజన్ ఉంటుంది. సో వాళ్ళల్లో కొంత ఫీమేల్ హార్మోన్, అది 5 ఉండాలి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే జనరల్ గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో, ఈ ఇంబ్యాలెన్సెస్ అంటే ఈ 105 కాకుండా డిఫరెంట్ ప్రపోర్షన్స్ లో ఉన్నప్పుడే అమ్మాయిలలో పీసీఓ అన్న, అబ్బాయిలలో ఫ్యూ థింగ్స్ లైక్ గైనకోమాస్టియా చూసినా మాకు 5 ఉండాల్సింది ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే, మీకు ఈస్ట్రోజన్ 5 ఉండాల్సింది ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే. సో ఏ దానిలలో ఏ వాల్యూస్ అవి కరెక్ట్ గా ఉన్నప్పుడు బాడీ ఫంక్షనింగ్ అనేది, ఆ లోపల ఫిజియాలజీ అనేది కరెక్ట్ గా జరుగుతుంది అనమాట. సో ఈ పిఎంఎస్ అనేసి ఉంటుంది, అసలు అది వచ్చినప్పుడు మేము యాజ్ అ మెన్ ఎలా కేర్ తీసుకోవాలి, లేకపోతే విమెన్ కి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, అసలు వాట్ ఈస్ పిఎంఎస్ నుంచి స్టార్ట్ చేద్దాం. పిఎంఎస్ అంటే ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్. సో ప్రీ మెన్స్ట్రల్ అంటే పీరియడ్స్ ముందు జరిగే ప్రాసెస్ అనమాట ఇది. సో మనం ఇందాక అనుకున్నట్టు ఆ పొర ఏదైతే గర్భసంచి నెస్ట్ తయారు చేసిందో ఆ నెస్ట్ ని బయటికి తోసేయనికి మెయిన్ ఇదేంటంటే దానికి హార్మోన్స్ అన్ని పడిపోతాయి. ఎలాగో మనకి బేబీ రావట్లేదు, సో ఈ హార్మోన్స్ తో మనకి పని లేదు అని చెప్పి ఆ పిట్యూటరీ గ్లాండ్ మొత్తం హార్మోన్స్ అంతా షట్ డౌన్ చేసేస్తుంది. సో ఫుడ్ పోయింది మనకి, సో బ్రెయిన్ కి కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. దానివల్ల సడన్ ఫాల్ ఆఫ్ హార్మోన్ వల్ల తనకి సైకలాజికల్ గా ఎమోషనల్ గా లో అనిపిస్తుంది. అసలు రీజన్ లేకుండా ఏడవడము, కోపం రావడం, చిరాకు, ఫ్రస్ట్రేషన్, ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి, తనకి ఏం చేయాలనిపించదు, అంటే ఎనర్జీ ఉండదు బాడీలో, ఇనిషియేటివ్ తీసుకోవాలనిపించదు. సో అలాంటి టైంలో ఏంటంటే వర్క్ ప్లేసెస్ లో మెయిన్ గా సో ఇట్లా ఉన్నప్పుడు కొంచెం ఆ అమ్మాయిని అర్థం చేసుకొని ఓకే జస్ట్ జడ్జ్ చేయకుండా కొంచెం ఆ అమ్మాయికి కేర్ ఇస్తే చాలు. జస్ట్ మా అబ్బాయిల నుంచి అందరిది ఒక క్వశ్చన్, అసలు అమ్మాయిలకు పీరియడ్స్ వచ్చినాడు వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి, అసలు మేమేం చేయాలో చెప్పక. జస్ట్ ఆ అమ్మాయిని అర్థం చేసుకొని వదిలిపెట్టేసేయాలి అంతే. అంటే ఇది ఒక 2-3 డేస్ ఉంటే అయిపోతుంది, ఇట్స్ జస్ట్ అ ఫేజ్ అంతే అని జడ్జ్ చేయకుండా కొంచెము ఆ అమ్మాయికి సపోర్ట్ అండ్ కేర్ అండ్ లవ్ ఇస్తే చాలు. అండ్ అది 3-4 డేస్ తర్వాత మళ్ళీ షీ విల్ బికమ్ నార్మల్ అని మళ్ళీ ఆ అమ్మాయి సారీ చెప్తారు, నేను 3-4 డేస్ ముందు ఇలా చేశాను, ఇట్ వాజ్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ అని. సో జస్ట్ కొంచెం ఓపిక బట్టి వెయిట్ చేయాలి అంతే మీరు. సో యూ నో ద ఫిజియాలజీ, తనకి ఏదో హార్మోనల్ గా ఇది అవుతుంది, దానివల్ల తను చేస్తుందే తప్ప షీ డజంట్ మీన్ ఇట్ అనేది మీరు అర్థం చేసుకుంటే యూ విల్ పాస్ ఇట్ ఆఫ్ అంతే. అండ్ నేను ఇవన్నీ అర్థం చేసుకోగలను, కోపము, బాధ, ఏడుపు, కానీ చాక్లెట్ క్రేవింగ్స్ ఏందాక నాకు అది అస్సలు అర్థం కాదు. ఎందుకు చాక్లెట్ క్రేవింగ్స్ ఎందుకు అంతలా వస్తాయి పీరియడ్స్ వచ్చినప్పుడు? ఒక అంటే సైంటిఫిక్ గా చూస్తే మనకి ప్రొజెస్ట్రాన్ అని ఏదైతే మనం హార్మోన్ చూసాం కదా, సో దానికి ఆ రిలీజ్ కి మనకి మెగ్నీషియం అవసరం అనమాట. సో ఇట్స్ జస్ట్ దట్ మన బాడీకి ఏం కావాలంటే మనకు తెలియకుండానే మన బాడీ అది క్రేవ్ చేస్తుంది. సో ఈ హార్మోనల్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ఏదైతే మనము బేబీ రావాలంటే ఒక హార్మోన్ ఉండాలి ప్రొజెస్ట్రాన్ అనుకున్నామో, దాని రిలీజ్ కి కావాల్సిన మెగ్నీషియం వచ్చేసి మన చాక్లెట్ లో ఉంటుంది. సో దే సే ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ఇంకా మోర్ క్రేవింగ్స్ వస్తాయి తినాలని చెప్పేసి అని అంటారు. సో ఓవరాల్ గా ఈవెన్ పీరియడ్స్ ముందర కూడా ఒక్కొక్కసారి కొంత లైక్ కొన్ని ఫుడ్స్ తినాలనిపించదు, కొన్ని తినాలనిపిస్తుంది. దేర్ ఆల్ మైనర్ థింగ్స్, బట్ ఏంటంటే కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే ఇవన్నీ తెలిస్తే అవతల వాళ్ళు దే కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేసి. అట్లా అని చెప్పి మీరు పీరియడ్స్ ముందర క్రేవింగ్స్ ఉన్నాయని చాక్లెట్స్ తినాలని కాదు, ఇట్స్ జస్ట్ ఇది ఫిజియాలజీ అంతే. ఇప్పుడు బయట దొరికే చాక్లెట్స్ తినకండి, అది మంచిది కాదు. అండ్ ఫుడ్ ప్రోటీన్ అవి లాట్ ఆఫ్ బ్లడ్ అనేది వెళ్ళిపోతుంది కదా, సో మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వి నీడ్ టు టేక్ లాట్ ఆఫ్ ప్రోటీన్ ఆర్ లేకపోతే ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు?
సో బేసిక్గా మనకేంటంటే నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్లో ఇట్ డజంట్ కాజ్ ఎనీ ప్రాబ్లం. కొంతమందికి ఏంటంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వడము, లేకపోతే సరిగ్గా ఫుడ్ తినకుండా అలా ఉండే వాళ్ళకే తప్ప నార్మల్ హెల్దీ అమ్మాయిలలో ఇట్ డజంట్ కాజ్ ఎనీ ఐరన్ డెఫిషియన్సీ అనేమి అలాంటిది ఏమి ఉండదు. బట్ అమ్మాయిలు ఏంటంటే బేసిక్గా బయట హాస్టల్స్లో ఉన్నప్పుడు అట్లా మాకు ఫుడ్ నచ్చలేదు అని సరిగ్గా తినకుండా అలా చేస్తారు. ఎస్పెషల్లీ ఇంట్లో బాగా గారాబంగా పెరిగి అప్పుడే సిటీస్కి వస్తారు హాస్టల్స్లో ఉండడానికి. అప్పుడు చూస్తే 3-4 monthsలోనే వచ్చేస్తారు, ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, అనీమియా వచ్చేస్తుంది వాళ్ళకి. సో కొంచెం ఫుడ్ జాగ్రత్తలు, ప్రోటీన్ తీసుకోవాలి. లైక్ నాన్ వెజ్ తినే వాళ్ళు ఎగ్ ప్రోటీన్ తీసుకోవచ్చు, మీట్ తినొచ్చు. అండ్ వెజిటేరియన్ సోర్సెస్లో కూడా మనకి సెసమి సీడ్స్ కానీ, గ్రౌండ్ నట్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, సో ఇలాంటివన్నీ ఓవరాల్గా హోల్సమ్ డైట్, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. అండ్ పీరియడ్స్ రాకుండా కొంతమంది ఏం చేస్తారు అంటే డిలే అవ్వడం కోసం కొన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తారు. అంటే ఏదైనా ఈవెంట్ ఉండడం వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ ఉండడం వల్ల. సో ఆ థింగ్స్ సేఫ్ అయినా లేదా వాటి వల్ల కూడా ఏమైనా డేంజర్ ఖచ్చితంగా ఉంటది. పీరియడ్స్ గురించి ఇంత వాల్యుబుల్ కాంటెంట్ తెలుసుకున్నారు కదా, సో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ సిస్టర్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. యాక్చువల్లీ డేంజర్ ఉంటుంది పీరియడ్స్ రావాల్సిన టైంలో రాకుండా మనం డిలే. సో ఖచ్చితంగా ఉంటుంది జే, ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయికి నార్మల్ సైకిల్ నడుస్తుంది. ఏదైతే ఇప్పుడు ఈ నెస్ట్ తయారు చేసుకుని ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ కావాలో అది వచ్చింది, బేబీ ఫామ్ అవ్వలేదని తెలుసుకొని అది తగ్గిపోయి అంటే హార్మోన్స్ పడిపోయి దీన్ని బయటికి తోసేస్తుంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఆర్టిఫిషియల్ గా బేబీ లేకపోయినా కూడా బేబీ ఉంటే ఏ హార్మోన్, ఈ ప్రొజెస్టెరాన్ ఉన్నంత వరకు పొర భద్రంగా ఉంటది అనమాట. ఎందుకంటే ఇట్ సపోర్ట్స్ ప్రెగ్నెన్సీ, అంటే ఇట్ సపోర్ట్స్ ఆ పొరని అది సపోర్ట్ చేస్తుంది. ఎప్పటికైనా నువ్వు న్యాచురల్ గా రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్ ని బయట నుంచి తీసుకుంటున్నావు. ఆ అమ్మాయికి కరెక్ట్ అసలు రెగ్యులర్ సైకిల్స్ రావట్లేదనే 50% అమ్మాయిలు బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకేమో సైకిల్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి. ఆ రెగ్యులర్ గా ఉండే సైకిల్స్ ని మనం మళ్ళీ పాడు చేయడం ఎందుకు? అక్కడ కరెక్ట్ గా హార్మోనల్ సైకిల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంది, రావాల్సిన టైంలో వచ్చేస్తుంది. ఈ చిన్న చిన్న రీజన్స్ కోసం అని చెప్పేసి మీరు ఆర్టిఫిషియల్గా ఏదైతే బాడీలో లేని హార్మోన్ ఇంట్రడ్యూస్ చేసి సో మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు బేసిక్గా బాడీని. ఆ హార్మోనల్ సైకిల్ మంచిగా ఉన్నదాన్ని మనం దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం అనమాట. సో ఇది బాడీ అనుకుంటది ఓకే ప్రొజెస్ట్రాన్ ఉంది కదా అనుకొని ఆ పొరని సపోర్ట్ చేస్తూనే ఉంటది. మనం వాళ్ళు ఎప్పుడైతే టాబ్లెట్స్ ఆపేస్తారో అప్పుడు ఓహో బాడీలో లేదు అని ఇది గమనించుకొని అప్పుడు ఆ హార్మోన్ తగ్గిపోవడం వల్ల అది బయటికి షెడ్ చేస్తుంది. మీరు ఆ హార్మోన్ వేసుకుని ఉంటున్నంత వరకు యుట్రస్ ఏం నమ్ముతుంది గర్భసంచి అని అంటే ఓకే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంది అని అంటే నాకు సపోర్ట్ ఉంది, సో నేను ఈ పొరను అలాగే పెట్టుకుంటా అనేసి. సో నార్మల్ హార్మోన్స్ ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవడం వల్ల వీఆర్ డిస్టర్బింగ్ ద హార్మోనల్ బ్యాలెన్స్. సో దానివల్ల అమ్మాయికి లాంగ్ రన్ లో ప్రాబ్లమే తప్ప అది అలాగే కంటిన్యూ అవుతుంది. రెగ్యులర్ సైకిల్ కాస్త అక్కడ డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ ఇర్రెగ్యులర్ అవ్వడము, అది కరెక్ట్ గా సెట్ అవ్వకపోవడము, ఇంకా అది అట్లే తిరుగుతూ ఉంటది అనమాట. అది అందుకే వాళ్ళకి చెప్పాలి ఏంటంటే అది టెంపుల్ అయినా ఫంక్షన్ అయినా సరే పీరియడ్స్ ని డిలే చేయాల్సిన అవసరం లేదు. దాన్ని అది పెళ్ళైనా ఏదైనా సరే దాన్ని అదేదో వచ్చేసింది దాని ఇబ్బంది అయినా సరే పీరియడ్స్ రావడమే బెటర్ థింగ్. అండ్ పీరియడ్స్ గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా సరే ఈ ఇన్స్టాగ్రామ్ లో లాట్ ఆఫ్ కాంటెంట్ అబౌట్ ప్యాడ్స్ అండ్ మెన్స్ట్రల్ కప్స్ యూజ్ చేయొద్దు, ప్యాడ్స్ లో క్యాన్సర్ ఉంది, ప్యాడ్స్ లో ఏదో కెమికల్ ఉంది, క్లాత్ యూజ్ చేస్తే ఇన్ఫెక్షన్స్. అసలు ఒక క్లారిటీ కావాలక అసలు ఏది యూజ్ చేయాలి, ఏది యూజ్ చేయకూడదు, ఏది ఎందుకు యూజ్ చేయకూడదు. సో మన కమర్షియల్ శానిటరీ నాప్కిన్స్ తీసుకుంటే ఖచ్చితంగా దాంట్లో సమ్ ఫార్మ్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి, అది అబ్జార్బెన్సీ పెంచనీకి అండ్ అది మనకి వైట్ గా కనిపించనీకి. సో కొన్ని కెమికల్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తారు నార్మల్ ప్యాడ్స్. సో మనకి ఈ మధ్య కాలంలో ఈ హార్మోన్స్ ని డిస్టర్బ్ చేసే కెమికల్స్ మీద నాలెడ్జ్ పెరుగుతుంది కాబట్టి చాలా మంది డౌట్ పడుతున్నారు అది సేఫా కాదా అని. ఖచ్చితంగా అది సేఫ్ అయితే కాదు, ఎందుకంటే కెమికల్స్ లేకుండానే మనకి ఆ కమర్షియల్ శానిటరీ నాప్కిన్స్ రావు అండ్ త్రూ స్కిన్ ఖచ్చితంగా అబ్జర్వ్ అవుతాయి. సో ఇది అండ్ ఆల్సో ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ కాదు, ఇది లాట్ ఆఫ్ వేస్ట్ పోతుంది. సో ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అంటే మాత్రం మెన్స్ట్రల్ కప్, ఇట్స్ సేఫ్ ఫర్ ద ఎన్వైరన్మెంట్, అంత వేస్ట్ జనరేట్ అవ్వదు దానివల్ల. బట్ అన్నిటికంటే బెస్ట్ ఏంటి అంటే నన్ను అడిగితే క్లాత్ ప్యాడ్స్. ఇప్పుడు క్లాత్ ప్యాడ్స్ అంటే మనకి కమర్షియల్ గా దొరుకుతున్నాయి కొన్ని బ్రాండ్స్, దేర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లాత్ ప్యాడ్స్. సో దేర్ సేఫ్ అనమాట. మనకి కాంటాక్ట్ లో ఉండే సర్ఫేస్ ఈజ్ ఆల్ నార్మల్ కాటన్ క్లాత్.
మనం ఒక్కటేంటి అని అంటే లైక్ హెవీ బ్లీడింగ్ కాకుండా నార్మల్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ లైక్ డైలీ 2 times or 3 times దాన్ని చేంజ్ చేసుకోవాలి అంతే. సో మనము దాన్ని క్లీన్గా వాష్ చేసుకొని సన్లో డ్రై చేసుకుంటే ఇట్స్ సేమ్ థింగ్ యూస్ చేయొచ్చు. పాతకాలంలో ఇలానే వాడేవాళ్ళు, దే యూస్ టు యూస్ క్లాత్స్. వాళ్ళు దాన్ని వాష్ చేసుకొని డ్రై చేసుకొని మళ్ళీ అదే క్లాత్ యూస్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా కంఫర్టబుల్గా వచ్చాయి. సో దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లాత్ ప్యాడ్స్. కొన్ని కంపెనీస్ ఆర్ క్లాత్ ప్యాడ్స్ అండ్ దే ఆర్ ఆల్సో వెరీ కంఫర్టబుల్ టు యూజ్. మీరు కొంచెం రీసెర్చ్ చేస్తే మీకు గూగుల్లోనే వచ్చేస్తుంది. క్లాత్ ప్యాడ్స్ అని కొడితే 2-3 బ్రాండ్స్ నేను చూసాను. దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లాత్ ప్యాడ్స్ అండ్ మనకు అది 1 time ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి మీకు అనిపించచ్చు దానికంటే ఇది కాస్ట్లీ కదా అని, బట్ అది 1 time ఇన్వెస్ట్మెంట్. మీరు ఎన్ని రోజులైనా వాడచ్చు. మీరు క్లీన్ గా వాష్ చేసుకొని డ్రై చేసుకొని యూజ్ చేసుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ నెంబర్ ఆఫ్ టైమ్స్, నో ప్రాబ్లం. అండ్ ఈ వాష్రూమ్స్ థింగ్ కూడా నేను అడ్రస్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ చాలా వర్స్ట్ గా ఉంటాయి వాష్రూమ్స్. విమెన్ వాష్రూమ్స్ కానీ మెన్వి కూడా. మెన్ ఎలా ఉన్నా పర్లేదు కానీ విమెన్ వాష్రూమ్స్ లో మనం ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి, ఎవ్రీ బయట ఉండే వాష్రూమ్స్ కానీ ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండే వాష్రూమ్స్ కానీ కాలేజెస్ లో ఉండే వాష్రూమ్స్ కానీ పర్టికులర్ గా ఉండాల్సిన థింగ్స్ ఏంటి? చాలా చోట్ల ఉండదు. 15 years బ్యాక్ మేము లైక్ వెన్ వీ వర్ స్టడింగ్ కూడా మాకు కూడా కరెక్ట్ వాష్రూమ్స్ అయితే లేకుండే అప్పట్లో. సో మెయిన్గా ఇది అమ్మాయిలకి పీరియడ్స్ అప్పుడనే కాదు, ఏ టైంలో అయినా కూడా వాష్రూమ్స్ లేకపోతే ఇబ్బందే ఎవరికైనా. బట్ మెయిన్గా పీరియడ్స్ టైంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇందాక అన్నట్టు ఇప్పుడు హెవీ ఫ్లో ఉన్న వాళ్ళు చేంజ్ చేసుకోవాలన్నా లేకపోతే ఇట్లా క్లాత్ ప్యాడ్స్ వాడేటప్పుడు వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఉండవు. సో ఇలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే తెలియకుండా సబ్ కాన్షియస్గా అర్జెస్ హోల్డ్ చేసుకుంటారు. సో వాళ్ళు అంటే కరెక్ట్గా యూరినేషన్ టైంలో చేయకుండా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇట్స్ నాట్ గుడ్. అంతసేపు యూరిన్ హోల్డ్ చేసుకోవడం వల్ల ఒకటి రిస్క్ ఆఫ్ యూటీఐ ఎక్కువ ఉంటుంది, అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ నాట్ గుడ్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ట్రెడిషనల్ కాన్సెప్ట్స్లో కూడా ఏం చెప్తారంటే మనకు కొన్ని థియరీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అని మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఇప్పుడు మనం ఏదైతే ఇందాక పొర ఇలా బయటికి వెళ్ళాలి అనుకున్నామో ఇది దాని అవుట్లెట్, ఇది ఎగ్జిట్ పాయింట్. ఇదేంటంటే అదేమవుతుంది, మనం అర్జెస్ హోల్డ్ చేసుకోవడం వల్ల కొంత ఎనర్జీ డిఫరెన్సెస్. ఇది మన ఓల్డ్ కాన్సెప్ట్స్, మన ఓల్డ్ స్క్రిప్చర్స్ కాన్సెప్ట్. ఇది నాట్ ఎగ్జాక్ట్లీ ఇది మనకి మోడర్న్ సైన్స్ లో కూడా ఈ కాన్సెప్ట్ ఉంది. రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అంటాం దాన్ని. అంటే ఇలా వెళ్ళకుండా ఇలా వెళ్తుంది అనమాట, బయటికి రాకుండా. ఎందుకు అని అంటే వీఆర్ హోల్డింగ్ దట్ అర్జ్ కదా. సో దెర్ ఈస్ సమ్ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ దేర్. సో బికాస్ ఆఫ్ దట్ ఇట్లా బయటికి రావాల్సిన పొర దెర్ ఈస్ హై ఛాన్సెస్ అనేది మన స్క్రిప్చర్స్ లో ఉండే కాన్సెప్ట్. మనకి మోడర్న్ సైన్స్ లో కూడా రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఈ బ్లడ్ ఇలా వెళ్ళకుండా రివర్స్ డైరెక్షన్ లో వెళ్తే ఇట్ గెట్స్ ట్రాప్డ్ హియర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎగ్జిట్ ఉంది, ఇక్కడ ఎగ్జిట్ లేదు. సో వన్స్ ఇట్ గెట్స్ ట్రాప్డ్ హియర్ దానికి ఎగ్జిటే లేదు. ఇంకా అది అక్కడ ఇరుక్కుపోయింది, లైఫ్ లాంగ్ అది అక్కడ ఉండిపోతుంది, మొత్తం ఇంకా పొర అక్కడే ఉండిపోతుంది. అందుకే ఎండోమెట్రియోసిస్ కి సరైన ట్రీట్మెంట్ లేదు అనేది. ఎందుకు అని అంటే ఇట్స్ ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. మనం సర్జరీ చేస్తేనే వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ ఎండోమెట్రియోసిస్. సో ఈ పొర ఏదైతే లోపల ఉందో, లైక్ ఐ సెడ్ ఈ పొర ఎక్కడున్నా సరే ఇట్ ఈస్ రెస్పాన్సివ్ టు హార్మోన్స్. ఇప్పుడు గర్భసంచిలో పొర పెరుగుతున్నప్పుడు ఈ పొర కూడా పెరుగుతుంది, ఎందుకంటే అది హార్మోన్స్ కి ఇట్ ఈస్ రెస్పాన్సివ్ కాబట్టి. సో ఈ హార్మోనల్ సైకిల్ ఏదైతే మంత్లీ జరుగుతుందో ఇక్కడ ఎట్లా జరుగుతుంది, ఇక్కడ అలాగే జరుగుతుంది. పొర గ్రో అవుతుంది అండ్ పొర షెడ్ అవుతుంది. సో ఎవ్రీ మంత్ ఇట్లా బ్లీడ్ అవ్వడం వల్ల అక్కడ ఒక సిస్ట్ చాక్లెట్, అంటే ఆ బ్లడ్ ఉండి 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 అక్కడ బ్రౌన్ కలర్ చాక్లెట్ మెటీరియల్ లాగా అయిపోతుంది అది. సో ఇట్స్ కాల్డ్ చాక్లెట్ సిస్ట్ అనమాట. సర్జరీ చేయాలి. ఇంకా అక్కడ ఉండేదాన్ని నో మెడిసిన్ కెన్ అండూ దట్ అన్నమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. అండ్ ఈ హెవీ బ్లీడింగ్ అంటే కొంతమంది నేను అబ్జర్వ్ చేసా పర్సనల్ గా, హెవీ బ్లీడింగ్ తో చాలా ఇబ్బంది పడతారు. అంటే వాట్ ఆర్ ద రీజన్స్ హెవీ బ్లీడ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఒకటి మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల బ్లీడింగ్ అవుతుంది. అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ కాజెస్. లైక్ కొంతమందిలో ఫైబ్రాయిడ్స్ అంటాము, గడ్డలు అంటాము, ఒక్కొక్కసారి అడినోమయోసిస్ అంటాము. సో డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ వాళ్ళకి ఈ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. కొంతమంది బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేస్తూ ఉంటారు డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ వాళ్ళకి. కానీ మెయిన్గా ఎక్కడ చూస్తాము అని అంటే మిడిల్ ఏజ్డ్ విమెన్కి జస్ట్ బిఫోర్ రీచింగ్ మినోపాజ్, అంటే లైక్ 45, 40 to 50 ఆ ఏజ్లో మనకి మినోపాజ్ వచ్చే ముందర
చాలా మందికి ఇట్లా ఇర్రెగ్యులర్ అవ్వడం కానీ హెవీ బ్లీడింగ్ అవ్వడం కానీ ఇట్లా అయ్యి దెన్ ఇట్ స్టాప్స్. అండ్ ఈ మధ్యకాలంలో ఈ పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఈ కాన్సెప్ట్ బాగా అంటే ఆ వర్డ్ చాలా బాగా రిపీటెడ్ టైమ్స్ వస్తుంది అనమాట. అసలు వాట్ ఆర్ దోస్, అసలు అవేంటి అండ్ వాటి నుంచి ఎలా సేవ్ చేసుకోవచ్చు? సో పీసీఓఎస్ అంటే పేరులోనే ఉంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అది సో సిండ్రోమ్ అంటే ఏంటి అంటే ఇట్స్ అ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఇది ఫీవర్ బాడీ పెయిన్స్ లాగా కాదు పీసీఓఎస్. ఇట్స్ అ హోల్ ప్యాకేజ్. అది దేని వల్ల వస్తుంది అంటే మెయిన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఇప్పుడు మనం జనరల్ గా చూసినట్లయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే బాడీలో స్టార్ట్ అవుతుందో యూజువల్లీ దాని వల్ల నెక్స్ట్ పీసీఓడి వస్తుంది అనేది మనకు జనరల్గా మేము చదువుకునే కాన్సెప్ట్. సో ఇదేమవుతుంది అని అంటే మెయిన్గా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనకి ఎందుకు వస్తుంది? బేసిక్గా మన ఇన్సులిన్ వచ్చేసి మన మాట వినట్లేదు, ఇట్ హ్యాస్ బికమ్ రెసిస్టెంట్ టు అస్. ఎందుకు అని అంటే మనం దాన్ని రిపీటెడ్గా మనం దానికి పని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు జనరల్గా బయట ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ అనేది, మీరు వర్కింగ్ విమెన్ కానీ అట్లా రిపీటెడ్గా తినడం అనమాట. లైక్ కాఫీ తాగుతారు, కొంతసేపు ఒక బిస్కెట్ తింటారు, ఆ తర్వాత ఇంకేదో తింటారు. దెర్ ఇస్ నో ఇంతకు ముందు లాగా ఇప్పుడు మీల్ టు మీల్ అనేది గ్యాప్ ఉండదు. సో అది అయినప్పుడు అంతా ఇన్సులిన్ అనేది ఫైర్ అవుతా ఉంటది లోపల, బికాస్ దట్ ఈస్ ద వన్ ఇట్ హ్యాస్ టు ప్రాసెస్ ఆల్ ద గ్లూకోజ్ అనేది. సో దానికి రిపీటెడ్ గా నువ్వు పని చెప్తుంటే ఏదో ఒక రోజు అది చేతులు ఎత్తేస్తుంది, నేను చెయ్యను ఇంకా అని చెప్పి. దట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో బాడీలో అట్లాంటి వాళ్ళకి ఇన్సులిన్ వినదు కాబట్టి మాట ఒకటే పని అంటే ఏదైతే అది ఇంతకు ముందు చేసే పనికి ఇట్ నీడ్స్ మోర్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్. ఎక్కువ ఇన్సులిన్ అవసరం పడుతుంది, ఎందుకంటే బాడీ హ్యాస్ బికమ్ రెసిస్టెంట్ టు ఇన్సులిన్. నేను ఈ మాట వినను అని చెప్పేసింది బాడీ. సో దిస్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీని నుంచి పీసీఓఎస్ వస్తుంది అనేసి మనం చెప్తున్నాం. సో ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ సిమ్టమ్స్. దాంట్లో రకరకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైక్ అంటే కొంతమందిలో ఓవర్ వెయిట్, అంటే సన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా వస్తుంది పీసీఓ. ఒబేస్ పీసీఓ ఉంటుంది, లీన్ పీసీఓ ఉంటుంది. అండ్ మనకి స్కాన్ చేసి చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఏదైతే మనం ఇందాక ఈస్ట్రోజన్ ఎగ్కి టానిక్ అనుకున్నామో, డ్యూ టు సమ్ రీజన్స్ ఈ ఇన్సులిన్ హై అవ్వడం వల్ల ఈ ఎగ్కి టానిక్ అనేది తగ్గిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఎగ్కి ఆ టానిక్ తగ్గిపోవడం వల్ల అది ఫుల్గా గ్రో అవ్వదు. మనం ఇందాక 2 సెంటీమీటర్స్ గ్రో అయ్యాకే అది బర్స్ట్ అవుతుంది అనుకున్నాం కదా, అంతవరకు వెళ్ళనికి దానికి టానిక్ ఆప్టిమమ్గా లేదు. సో అది మధ్య జర్నీలోనే, హాఫ్ జర్నీలోనే అది ఆగిపోతుంది. అది అటు ముందుకి వెళ్ళలేదు, అటు వెనక్కి పోలేదు, అలా అయిపోతుంది దాని పరిస్థితి. అండ్ ఈ చిన్న చిన్న ఎగ్స్ ఏవైతే మధ్యలో ఆగిపోయినాయో అవే మనకి స్కాన్లో సిస్ట్ల లాగా కనిపిస్తుంది. సిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లూయిడ్ ఫిల్డ్ బబుల్. ఇట్స్ అ బబుల్ అంతే, వాటర్ ఫిల్డ్ బబుల్ అంతే. ఆ ఫ్లూయిడ్ లోపల ఉండి అది అట్లా ఆగిపోయి ఉంటుంది. అదేంటంటే మేల్ హార్మోన్స్ ని అది రిలీజ్ చేస్తుంది. అండ్ సో మెనీ అదర్ మెకానిజమ్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్సులిన్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి కొన్ని సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఫ్రీ హార్మోన్ అంటే ఈ మేల్ హార్మోన్స్ ఏదైతే టెస్టోస్టెరోన్ అని ఉందో ఆ ఫ్రీగా అంటే ఫ్రీ హార్మోన్ విచ్ కెన్ యాక్ట్ ఆన్ అవర్ బాడీ ఎక్కువ అవుతుంది. సో అలాంటి వాళ్ళలో వీఆర్ సీయింగ్ మనము ఇన్అప్రోప్రియేట్ హెయిర్ గ్రోత్, మేల్ ప్యాటర్న్ డిస్ట్రిబ్యూషన్ కానీ, అప్పర్ లిప్ కానీ, చిన్ కానీ, సైడ్ లాక్స్ కానీ ఎక్కువ ఉండడము. అండ్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే పెథాలజీ వల్ల ఇక్కడ బ్లాక్ అవ్వడము అండ్ యాక్నే వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఇట్స్ జస్ట్ హోల్ ప్యాకేజ్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్. సొల్యూషన్ మెయిన్ వెయిట్ తగ్గడమే. చాలా మందికి మెయిన్ వీళ్ళకి పీసీఓఎస్ లో పీరియడ్స్ రావు, ఎందుకంటే ఎగ్ రిలీజ్ అవుతానే కదా పీరియడ్ వచ్చేది. సో వాళ్ళకి ఎగ్గే రిలీజ్ అవ్వట్లేదు, సో పీరియడ్ రావట్లేదు. చాలా మందికి 2 months 3 months ఒకసారి వస్తూ ఉంటుంది అది, బికాస్ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు. అందుకే వీళ్ళకి ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళకి ఇష్యూ అవుతుంది, ఎందుకంటే దెర్ ఇస్ నో ఎగ్. మనం ఎప్పుడైతే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి మనం బయట నుంచి మనం మెడిసిన్ ఇచ్చి ఎగ్ రిలీజ్ చేస్తామో అప్పుడు దేర్ ఈజీగా ప్రెగ్నెంట్ అయిపోవచ్చు వాళ్ళు. బట్ ఏంటంటే ఆ ప్రాసెస్ మనకి బాడీలో జరిగేదానికి ఆప్టిమమ్ గా హార్మోనల్ బ్యాలెన్స్ లేదు. సో ఇలాంటి వాళ్ళలో ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో మెయిన్ వాళ్ళు వెయిట్ తగ్గాలి. ప్రతి గైనకాలజిస్ట్ మేము అందరం డే ఇన్ అండ్ డే అవుట్ ఓపీలో మొత్తుకునేది ఏంటి అంటే పీసీఓఎస్ వాళ్ళకి వాట్ ఎవర్ ట్రీట్మెంట్ వీఆర్ గివింగ్ ఇట్స్ జస్ట్ టెంపరీ అంతే. పీసీఓఎస్ ని నయం చేసే మందు అనేది లేదు,
అసలు అది రాదు. ఎట్లా వస్తుంది? మనం బాడీలో హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది నేచర్ అట్లా మ్యాజిక్ పిల్ ఇవ్వలేదు మనకి. మనం వర్క్ చేసి వీ హ్యావ్ టు గెట్ ఇట్ టు నార్మల్. అంటే మనం ఒక ప్రాపర్ మీల్ ప్లానింగ్ కానీ ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ కానీ మనం అడాప్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా పీసీఓ విత్ ఇన్ 3 months తగ్గిపోతుంది. చాలా మందికి తగ్గింది కూడా. లైక్ చాలా మంది ఇట్లా ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకి మేము డైట్ లైఫ్ స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. విత్ ఇన్ 2 to 3 months వాళ్ళు మాకు పీరియడ్ రాలే లేకపోతే న్యాచురల్ గా కన్సీవ్ అయ్యి వచ్చేస్తూ ఉంటారు. సో వన్స్ దే వర్క్ ఆన్ దెమ్సెల్వ్స్ ఇట్స్ వెరీ ఈజీ టు రివర్స్ పీసీఓ. సో ఈ రెండు డిస్కస్ చేసినాం కాక పీసీఓడి అండ్ పీసీఓఎస్. డి లేదు ఇప్పుడు, ఎస్ఏ అంటే డి అనేది పాత కాన్సెప్ట్, డిజీజ్ అనేది ఇప్పుడు సిండ్రోమ్ అంటున్నాం. ఓకే ఓకే రైట్ రైట్ రైట్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. అక్క పీరియడ్స్ గురించి ప్రతి ఒక్క థింగ్ సీరియస్. నాకు మళ్ళీ ఒక బయాలజీ క్లాస్కి వెళ్ళి నేర్చుకున్నట్టుంది, వాళ్ళకి కూడా సేమ్ అలానే ఉండుంటది. అయితే రీసెంట్ గా ఒక న్యూస్ చూసాను అక్క. అదేంటి అంటే రష్యాలో ఒక కొత్త లా ఇంప్లిమెంట్ చేశారు. గవర్నమెంట్ ఒక లా ఇంప్లిమెంట్ చేసింది. అదేంటి అంటే ఆఫీస్ స్పేస్లో ఆఫీస్ అవర్స్లో వాళ్ళకి ప్రోక్రియేషనల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంచారనమాట. అది ఎందుకు చేశారా ఆఫీస్ టైంలో ఈ వ్యవహారాలని ఎందుకు అని డిగ్ చేస్తే టు ఇంక్రీజ్ ఫర్టిలిటీ రేట్. ఆ ఫర్టిలిటీ రేట్ ఎందుకు తగ్గింది అని మెల్లగా నేను రీసెర్చ్ చేసుకుంటూ వస్తే అసలు నాకు ఎన్ని ఫ్యాక్ట్స్ తెలిసాయి అంటే నాకు పాయింట్లు అనిపించింది. నాకు తెలిసి ఇంకో 30-40 సంవత్సరాల్లో ఒక పిల్లలు పుట్టడం అనేది అసలు ఒక పెద్ద టాస్క్ అయిపోద్దేమో. అంటే అంత దాకా దిగజారిపోయాం, అంటే అంత డౌన్ అయిపోయింది ఈ కెమికల్స్ వల్ల, ఈ తినే ఫుడ్ వల్ల, ఈ జరిగే థింగ్స్ వల్ల, ఈ పొల్యూషన్, ఈ థింగ్ ప్రతి ఒక్క థింగ్ మన ఫెర్టిలిటీ రేట్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్లో అది చాలా డౌన్ అవ్వాలి. ఇప్పటికే ఆల్మోస్ట్ అయిపోయింది. అసలు వాళ్ళు క్లియర్గా అందరికీ అసలు ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటి, అది ఇప్పుడు అసలు ఏ కండిషన్లో ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి. ఫస్ట్ అసలు వీల్ స్టార్ట్ విత్ ఫర్టిలిటీ రేట్. ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటంటే ఆన్ అన్ యావరేజ్ మన పాపులేషన్ స్టేబుల్గా ఉండాలి అని అంటే ఈచ్ కపుల్ ఎంతమందికి బర్త్ని ఇవ్వాలంటే ఎంతమంది బేబీస్కి బర్త్ని ఇవ్వాలి అనేది ఫర్టిలిటీ రేట్. సో అదే ఇట్స్ అన్ యావరేజ్ అనమాట. సో ఇట్స్ అన్ యావరేజ్ కాబట్టి రఫ్లీ యాక్చువల్లీ 2.1 అంటారు, బట్ మనం రఫ్గా 2 అనుకున్నాం. సో ఇద్దరు, సో మదర్ ఫాదర్ ఒక కపుల్, వాళ్ళకి 2 పిల్లలు. సో అక్కడ మనకి బ్యాలెన్స్ అయిపోయింది, ఇద్దరు. అది ఫర్టిలిటీ రేట్. కానీ ఇప్పుడు ఎక్కడ 2 children అనేది చాలా రేర్గా చూస్తున్నాం కదా. అండ్ ఇప్పుడు మెయిన్గా మీరు అన్నట్టు ఫర్టిలిటీ రేట్ బాగా తగ్గిపోతుంది. అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళు చూడడానికి అంత హెల్దీగానే ఉంటారు. ఇప్పుడు ఓపీలో వచ్చే వాళ్ళల్లో ఆల్మోస్ట్ 70 అంటే ఇప్పుడు చూస్తున్నాం ఇది ఈ లాస్ట్ 2-3 yearsగా ఇంకా ఎక్కువైంది. ఏంటంటే అన్ని నార్మలే ఉంటాయి వాళ్ళకి, బట్ పిల్లలు పుట్టట్లేదు. ఇదే ప్రాబ్లం అనమాట. చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. మాకు అన్నీ నార్మల్గానే ఉన్నాయి, హార్మోన్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్, స్కాన్ నార్మల్గా ఉంది, బట్ ఎందుకు అని అంటే ఒక్కోసారి క్వాలిటీ ఇష్యూస్, అంటే ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడము, లేకపోతే విమెన్లో మేల్స్లో మేల్ ఫర్టిలిటీ ఇస్ కంప్లీట్లీ ఆన్ ద రైజ్. చాలా ఎక్కువ అవుతుంది మేల్ ఇన్ఫర్టిలిటీ. ఈ లాస్ట్ డికేడ్లో మేల్ ఫర్టిలిటీ మీరు ఊహించలేనంత పెరిగిపోయింది. ఆల్మోస్ట్ అసలు ఇంతకుముందు 30-70 ఉండేది, అంటే 30 మేల్ 70 ఫీమేల్ ఉండేది, 50-50 అయ్యింది. ఇప్పుడు ఇంకా మేల్ ఇంకా ఎక్కువే అవుతుంది, ఇంకా 60-40కి వస్తుంది ఇప్పుడు. సో అంత హై రైజ్ లో ఉంది మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది. బికాస్ మీరు అన్నట్టు పొల్యూషన్ కానివ్వండి, మనం ఎక్స్పోజ్ అయ్యే కెమికల్స్ కానివ్వండి, స్ట్రెస్, చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ కానివ్వండి, ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తున్నాయి. మన ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో చాలా మందికి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వెళ్లాల్సి వస్తుంది. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ఏంటంటే మోర్ దెన్ ఆల్ అదర్ ప్రొసీజర్స్ ఐవీఎఫ్ గివ్స్ ద బెటర్ రిజల్ట్ అనమాట. దాంతో కూడా 100% మనం గ్యారంటీ ఇవ్వలేము. సో ఇట్లా అవుతున్న దాంట్లో ఒక్క చైల్డ్కే ప్రాబ్లమాటిక్ గా ఉంది. ప్రతి 6 couples లో ఒకరు దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫర్టిలిటీ ఇష్యూస్. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే మనది నార్మల్ పాపులేషన్ అనేది ఇట్లా పిరమిడ్ లాగా ఉంటది. సో బేస్ వచ్చేసి యంగ్స్టర్స్, యూత్, మధ్యలో మిడిల్ ఏజ్డ్ పీపుల్, పైన వచ్చేసి ఓల్డ్ ఏజ్ అనమాట. సో ఒక స్టేబుల్ కమ్యూనిటీ అంటే ఇట్లా పిరమిడ్ లాగా ఉండాలి. సో పైన యూత్ ఎక్కువ ఉండాలి, మిడిల్ ఏజ్ కొంతమంది ఉండాలి, ఓల్డ్ పీపుల్ తక్కువ మంది ఉండాలి. ఈ మధ్యలో ఉండే వాళ్ళు ఏంటంటే పైన ఉండే వృద్ధులకిను కింద ఉండే పిల్లలకిను దే ఆర్ ద మెయిన్ సపోర్ట్. సో ఇట్లా ఉంటే సస్టైన్ అవుతుంది మన పాపులేషన్ అనేది. బట్ ఇట్లా కాకుండా వచ్చే అంటే పిల్లలు పుట్టడం అనేది తగ్గిపోయింది అని అంటే ఇట్లా ఫామ్ అయిపోతుంది అనమాట. స్పిండిల్ షేప్ లో ఫామ్ అయిపోతుంది అది. సో అదేంటంటే కింద వచ్చేసి
పిల్లలు తగ్గిపోతూ ఉన్నారు, ఈ మిడిల్ ఏజ్డ్ మెన్ ఏమో ఎక్కువైపోతూ ఉన్నారు, అండ్ పైన వృద్ధులు పెరిగిపోతూ ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే మనకి ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ మిడిల్ ఏజ్డ్ మెన్ అంతా విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ పైకి వెళ్ళిపోతారు కదా, ఓల్డ్ ఏజ్కి వచ్చినప్పుడు ఎవరు అంటే ఆ మిడిల్ ఏజ్డ్ మెన్ ఎవరు రీప్లేస్ చేయాలి మిడిల్ ఏజ్డ్ పాపులేషన్? యూత్. కానీ యూత్ సప్లై లేదు కదా మనకి. సో పెద్ద క్రైసిస్ అవుతుంది ఫ్యూచర్లో అనేసి ఇట్స్ ద కాన్సెప్ట్. అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ది కూడా బర్డెన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఉండే వాళ్ళకి అసలే తక్కువ ఉంటారు. సో చాలా అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి రావాల్సిన కేర్ రాదు, అండ్ ఇక్కడ రీప్లేస్ చేయడానికి పిల్లలు ఉండరు. సో కొంచెం కేయాటిక్ సిచ్యువేషన్ అవుతుంది అనేసి అది దానివల్ల కొన్ని కంట్రీస్ దే ఆర్ బీయింగ్, ఇప్పుడు సౌత్ కొరియాలో చూస్తే అతి దారుణం, అది 1 అంటే 2 ఉండాల్సింది, లైక్ చాలా డ్రాస్టిక్ గా పడిపోయింది 1కి. ఎందుకంటే డ్యూ టు డిఫరెంట్, అసలు ఫీమేల్స్ దే డోంట్ వాంట్ టు అంటే దే డోంట్ వాంట్ టు ప్రొక్రియేట్. ఎందుకు అని అంటే ఒకటి సరైన సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సిస్టమ్ లేదు, సపోర్ట్ లేదు, అండ్ మ్యారేజెస్ కూడా ఈ మధ్య స్టేబుల్ గా ఉండట్లేదు. సింగిల్ విమెన్ కి పిల్లల్ని పెంచుకోవడం కష్టం అవుతుంది. అసలు నేను కొన్ని కేసెస్ చూస్తే నాకు భయం వేస్తుంది. ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తారు, పిల్లల్ని ఎవరు చూసుకోవాలో అర్థం కాదు, బేబీ కేర్ సెంటర్స్ అంటారు, వాళ్ళ పేరెంటింగ్ అర్థం కాదు. అట్లనే ఉంది. వాళ్ళు రేపు పొద్దున పెద్ద అంటే ఎలాంటి వాల్యూస్ అనేది మనం కరెక్ట్గా నేర్పిస్తున్నామా లేదా, సో వీ డోంట్ నో. మనం ఒక 10 years వెయిట్ చేస్తే కానీ ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేసి. బట్ అదే వీ కాంట్ బ్లేమ్ ద అమ్మాయిని కూడా మనం బ్లేమ్ చేయలేము. ఎందుకంటే పోనీ జాబ్ మానేసి ఇంట్లో కూర్చుందాము అని అంటే ఫైనాన్షియల్ బర్డెన్ ఉంది, జాబ్కి వెళ్తాము అని అంటే ఇంట్లో స్ట్రెస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్లో చాలా కష్టం బేబీస్తో. అండ్ బయట ఉండే స్ట్రెస్ కూడా, వర్క్ ప్లేస్లో ఉండే స్ట్రెస్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలనుకుంటుంది బేబీకి, బట్ ఎక్కడుందండి మెటర్నిటీ లీవ్ అనేది 3 months. అంటే ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు నాకు 3 months లీవ్ వచ్చింది, బట్ ఒక 2 అంటే అట్లీస్ట్ 6 months ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ చేయాలి అని అంటే తను వర్క్ చూసుకోవాలి, ఇది చేయాలి, షీ కాంట్ డూ ఆల్ ద రోల్స్. సో అవన్నీ చూసి చాలా మంది భయపడుతున్నారు, అమ్మో మేము పెంచుకోగలమా, మాకు వద్దులే. సో ఇప్పుడు అది డింక్ అని వచ్చింది కదా, డబల్ ఇన్కమ్ నో కిడ్స్ అని చెప్పేసి, అదొక కాన్సెప్ట్ బాగా ట్రెండింగ్ లో ఉంది ఒక. సో డబల్ ఇన్కమ్ నో కిడ్స్, మాకు ఇలాగే బాగుంది, మాకు అడిషనల్ రెస్పాన్సిబిలిటీ మేము హ్యాండిల్ చేయలేము, వీ కాంట్ డూ ఇట్ అని వదిలేస్తున్నారు. బట్ అది ఓవరాల్ గా మన ఎకానమీకి ఎఫెక్ట్ అవుతుందని కొన్ని కంట్రీస్ మీరు అన్నట్టు కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నాయి. సో ఫర్టిలిటీ రేట్ వచ్చింది కాబట్టి, సో ఈ ఫర్టిలిటీ రేట్ తగ్గడానికి మేజర్ రీజన్ ఈ ఎగ్స్ అండ్ ఈ స్పర్మ్స్ తగ్గిపోవడం. అసలు ఇవి ఎందుకు తగ్గుతున్నాయి? ఈ విమెన్ లో ఎగ్ ఎందుకు తగ్గుతుంది అండ్ మెన్ లో స్పర్మ్స్ ఎందుకు తగ్గుతున్నాయి, అండ్ వీటి క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం మనం ఏం చేయొచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా మంది అమ్మాయిలు అడుగుతుంటారు, మాకు ఎన్ని ఎగ్స్ ఉంటాయి, మేము అంటే మాకు తక్కువ ఉన్నాయి అన్నారు ఎగ్స్, సో మేము ఎగ్స్ నెంబర్ పెంచుకోవాలంటే ఏం చేయాలి అని అంటారు. అన్ఫార్చునేట్లీ గర్ల్స్ అది డిజైనింగ్ ఎలా ఉందంటే, దేవుడు మాకు ఒక ఫిక్స్డ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చి కిందకు వదిలేసాడు అనమాట, ఫిక్స్డ్ అది. ఇంకా దాన్ని మేము కొత్త ఎగ్స్ ని తీసుకువచ్చేది మా చేతిలో అయితే లేదు. ఉన్న ఎగ్స్ ని డీజనరేట్ అవ్వకుండా అయితే కాపాడుకోగలం, కానీ కొత్త ఎగ్ ని సృష్టించే కెపాసిటీ ఎవరికి లేదనమాట. సో మనది ఎలా ఉంటుందంటే, వన్స్ బేబీ గర్భసంచిలో ఫామ్ అయ్యేటప్పుడే అరౌండ్ 5th month ఆ టైంలో మాక్సిమం నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. అవి స్లోగా తగ్గుతూ వస్తాయి అనమాట సెకండ్ బేబీకి కదా. సో మనకేమవుతుంది అంటే, బేబీ గర్భసంచిలో పెరుగుతూ ఉన్నప్పుడు, ఇక్కడ గర్భసంచిలో పెరుగుతున్నప్పుడు అరౌండ్ 5th month ఆ టైంలో ఎగ్స్ అన్ని ఫామ్ అయిపోయి ఉంటాయి. అరౌండ్ 6 to 7 million ఉంటాయి ఆ టైంలో. ఇంకా బేబీ అమ్మ గర్భంలోనే ఉంటది. ఇంకా దట్ బేబీ హ్యాస్ 6 to 7 million నెంబర్ ఆఫ్ ఎగ్స్, గర్ల్ బేబీ అయితే. అది ఇంకా అదే మనకి దేవుడు ఇచ్చాడు. అక్కడి నుంచి ఏమవుతుందంటే డెబిటింగ్ ఉంటది దీంట్లో. సో ఫస్ట్ ఇనిషియల్ గా డ్రాస్టిక్ గా డెబిట్ అవుతా వస్తాయి అనమాట. సో వన్స్ బేబీ డెలివరీ అయ్యి బయటకు వచ్చినప్పుడు, ఆ ఫీమేల్ బేబీ ఆడబిడ్డకి పుట్టినప్పుడు అరౌండ్ 1 million ఉంటాయి. అప్పుడు 5th month లో 6 ఉన్నాయి కదా, ఇప్పుడు 1 million ఉన్నాయి. సో మిగతావన్నీ మనకి డీజనరేట్ అయిపోయాయి, డెబిటింగ్ లోనే బిజీగా ఉంటాయి ఎగ్స్. ఈ 1 million కాస్త ఆ అమ్మాయి ప్యూబర్టీ రీచ్ అయ్యే టైంకి, అంటే ఆ అమ్మాయి వన్స్ ఆమె మెచ్యూర్ అయ్యే టైంకి 3 lakhs, అరౌండ్ 3 to 4 lakhs, అంటే ఒక పావు భాగం మిగిలాయి అనమాట ఆమెకి. ఇంకా అమ్మాయికి అవే ఉండేది. ఇప్పుడు ఈ 3 to 4 lakhs లో మనకి ఏమవుతుంది, ఎవ్రీ మంత్ ఒక్క ఎగ్ రిలీజ్ అవుతుంది అని అంటే, దానికి ఒక్క ఎగ్గే కాదు, ఇది ఒక రేస్ లాగా. ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్స్ ఏవైతే ఇక్కడ ఉంటాయో ఒక 20 to 25 ఎగ్స్ అవి యాక్చువల్లీ ఎగ్స్ అనేవి ఒక డార్మెంట్ స్టేజ్ లో ఉంటాయి. అంటే దే ఆర్ ఇన్ డీప్ స్లీప్ అనమాట. డార్మెంట్ ఎగ్స్ అంటాం. ఈ 3 to 4 ఎగ్స్ కూడా యాక్టివ్ గా ఉండవు. దే ఆర్ ఆల్ వెరీ డార్మెంట్. ఆ కరెక్ట్ వాటి టైం వచ్చినప్పుడు ఒక ఎవ్రీ సైకిల్లో ఒక 20 to 25 ఎగ్స్ దాన్ని రిక్రూట్మెంట్ అంటాం. అవి రిక్రూట్ అవుతాయి. అంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రిలీజింగ్ దట్ ఎగ్ దిస్ సైకిల్. సో అవి రేస్ స్టార్ట్ చేస్తాయి. రన్నింగ్ రేస్ లాగా అన్ని ఎగ్స్ పరిగెత్తడం స్టార్ట్ చేస్తాయి. ప్రతి రన్నింగ్ రేస్ లో విన్నర్ ఎట్లా అయితే పక్కన వాళ్ళని తోసేసి ముందుకు వెళ్ళాలనుకుంటారో ఇక్కడ కూడా ఒక విన్నర్ ఎగ్ ఉంటది. ఆ ఎగ్ ఇస్ ద మోస్ట్ రెస్పాన్సివ్ టు టానిక్. ఈస్ట్రోజన్ కి అది బాగా రెస్పాండ్ అయ్యే గుణం ఉంటుంది దానికి. అదేం చేస్తుంది, ఒక లెవెల్ వరకు పెరిగిన తర్వాత మిగతా ఏవైతే పెరుగుతూ ఉన్నాయో వాటిని షట్ డౌన్ చేసేస్తుంది. నువ్వు గమ్మునుండు, ఐఎమ్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు విన్ అనేది. సో అది ముందుకు వెళ్తుంది, అది విన్ అవుతుంది. సో ఎవ్రీ సైకిల్లో కూడా 25 to 30 ఎగ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. 1 విన్ అవుతుంది, మిగతావి పోతాయి. ఇట్స్ లైక్ డూ ఆర్ డై అనమాట. అన్ని మిగతావన్నీ చచ్చిపోతాయి. సో అట్లా ఎవ్రీ మంత్ డీజనరేట్ అవుతా ఉంటది. ఎవ్రీ సైకిల్ లో మనకి కొన్ని మాక్సిమం డీజనరేట్ అయిపోతే 1 or 2 రిలీజ్ అవుతాయి. విత్ ఫిక్స్డ్ ఎగ్స్ పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి తను కొన్ని ఎగ్స్ ని పోగొట్టుకుంటూ వస్తుంది. అండ్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ లో కూడా జరిగే డీజనరేషన్ జరుగుతూనే ఉంటది. ఇక్కడ పీరియడ్స్ లో జరిగే థింగ్ జరుగుద్ది, అండ్ ఇక్కడ ఏవైతే మనకి ఇన్ని రోజులు ఏదైతే డీజనరేషన్ జరుగుతుందో అది కూడా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఎందుకు అందరికి ఎగ్స్ నంబర్స్ తగ్గిపోతున్నాయి అని అంటే ఈ ఎగ్స్ డీజనరేషన్ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది డ్యూ టు మెనీ రీజన్స్. ఇప్పుడు మీరు ఫుడ్ అనొచ్చు, లైఫ్ స్టైల్ అనొచ్చు, యాక్టివిటీ లేకపోవడం అనొచ్చు, స్ట్రెస్ అనొచ్చు, ఈ హార్మోన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ మేజర్ రోల్ ఇది అనొచ్చు. సో డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ ఇట్లా జరుగుతుంది అనమాట. సో ఇది దానివల్ల ఎగ్స్ నంబర్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో ఇప్పుడు స్పర్మ్స్ విషయానికి వస్తే దే ఆర్ కంప్లీట్లీ ఆపోజిట్. వాళ్ళకి డ్యూరింగ్ బర్త్ ఎలాంటి బ్యాలెన్స్, ఎట్లాంటి అకౌంట్ ఏమీ ఉండదు. వాళ్ళన్నీ మేల్స్ లో ఏంటంటే స్పర్మ్ ప్రొడక్షన్ ఏ రోజు ఆ రోజే అనుకోండి. సో దెర్ ఈస్ అ హార్మోన్ కాల్డ్ టెస్టోస్టెరాన్ వాళ్ళకి. సో దట్ ఈస్ ద రాజమౌళి. ఆ షిప్ కి అదే రాజమౌళి అనమాట. సో మెన్ బాడీకి టెస్టోస్టెరాన్ ఇస్ ద కింగ్. సో ఈ టెస్టోస్టెరాన్ ఏం చేస్తారంటే దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్. ఆ లోపల ట్యూబ్యూల్స్ అనేవి ఉంటాయి. ఆ ట్యూబ్యూల్స్ లోపల స్పర్మ్స్ వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ డే అరౌండ్ 200 to 300 మిలియన్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి మెన్ కి. సో ఇట్స్ ఆల్ ఈ రోజు ప్రొడ్యూస్ అవుతాయి, రేపు ప్రొడ్యూస్ అవుతాయి. వాళ్ళకి ఏమీ ఒక ఫిక్స్డ్ బ్యాలెన్స్ అనేది ఉండదు. సో ఎవ్రీ డే ఇట్స్ అ న్యూ డే ఫర్ దెమ్. సో ఇట్లా అండ్ ఈ స్పర్మ్ క్వాలిటీ కానీ ఎగ్ క్వాలిటీ కానీ ఈ కాలంలో తగ్గుతుందంటే మనం అనుకున్నట్టు డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. అండ్ మనం దాన్ని క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే మెయిన్గా ఇప్పుడు చెప్పాలనుకున్నది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆల్కహాల్ అనేది నాట్ ఓన్లీ ఎగ్ క్వాలిటీ, ప్రెగ్నెన్సీలో కూడా మంచిది కాదు. మనము ఏంటంటే యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని మనకి తెలిసే టైంకే ఆల్రెడీ బేబీ 2 weeks పెరిగిపోయింది మనకి. సో మనం యూపీటీ పాజిటివ్, ప్రెగ్నెన్సీ పాజిటివ్ అన్నప్పుడు ఆల్రెడీ బేబీ ఉంది లోపల, ఇట్స్ గ్రోయింగ్ ఆల్రెడీ. మెయిన్గా బేబీ న్యూరల్ డెవలప్మెంట్ కానీ ఇదంతా ఫస్ట్ 2-3 months లో జరుగుతుంది. సో ఎవ్రీ సైకిల్ మనము ప్లాన్ చేసేటప్పుడు కూడా స్పెసిఫిక్గా కపుల్ ఫాలో అవ్వాల్సింది, ఎస్పెషలీ విమెన్, నో ఆల్కహాల్. బికాజ్ ఆల్కహాల్ కాజెస్ సమ్ అంటే కొంచెం ఆ న్యూరో డెవలప్మెంట్ ని అది హిండర్ చేస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మెన్ కానీ విమెన్ కానీ ఫర్ ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఆర్ స్పర్మ్, స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ నువ్వు ఏదైనా వేపింగ్ ఎక్సెట్రా అవన్నీ దే ఆర్ నాట్ గుడ్ అనమాట. చిన్న చిన్న వేపింగ్ మిషన్ స్టైల్ క్యారీ చేస్తుంది. అది స్మోకింగ్ కంటే హార్మ్ఫుల్ అని చెప్తున్నారు ఇప్పుడు. సో ఏదున్నా అది మనం కనుక్కున్నప్పుడు అన్ని సేఫ్ అంటారు, బట్ ఈవెన్ అది కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది వాటి డిసడ్వాంటేజెస్ ఏంటి. మార్కెటింగ్ ఓకే సిగరెట్ అది కొడితే తప్పు అని చెప్పేసి ఫిల్టర్లు ఏవో స్టార్ట్ చేశారు, అది హార్మ్ఫుల్. ఫిల్టర్లు పెట్టి సిగరెట్ కొట్టడం కన్నా నువ్వు వేపింగ్ వాడు, అది స్వీట్ ఫ్లేవర్ ఉంటది, స్మెల్ రాదు, దాన్ని ఏదో మార్కెటింగ్ చేసి దాన్ని, అది ఫ్లాపే. మనకు తెలియదు ఒక 10 years తర్వాత ఇది ఇదంట అదంట అని చెప్తారు. వీళ్ళ దగ్గర మళ్ళీ లాజిక్లు ఉంటాయి. స్మోక్ ఆల్కహాల్ చేసే వాళ్ళ దగ్గర, అరే బయటికి వెళ్ళు ఆ స్మోక్ వస్తుంది, మరి అదే డేంజర్ కాదా, సో ఎట్లా సి ఎనీథింగ్
స్మోకింగ్ ఇస్ డేంజరస్. ఇంకా మీరు చెప్తే కరెక్ట్ స్మోకింగ్ ఇస్ డేంజరస్. ఇప్పుడు అదేదో స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు లేకపోతే అంటే అదేదో వాళ్ళు ఫిట్ అవ్వరు గ్రూప్ లో అనేటట్టు అట్లా కూడా ఉంది. అంటే ట్రెండ్ లో ఉండాలి అని అంటే ఓ నీకు అలవాటు లేదా అనేది అదే సంథింగ్ అబ్నార్మల్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది. అండ్ ఇంకా ఫుడ్ కానీ లైఫ్ స్టైల్ కానీ స్ట్రెస్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ అండ్ స్లీప్ దే కాజ్ అ టోల్ ఆన్ అవర్ బాడీ. మొత్తం హార్మోన్స్ అటు ఇటు చేసేస్తాయి. స్ట్రెస్ వెరీ ఇంపార్టెంట్. మంచి యాక్టివిటీ ఎక్సర్సైజ్ ఉండడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా రోజు అట్లీస్ట్ ఒక 1 hour అన్న యాక్టివిటీ ఉండాలి బాడీకి. బోత్ మెన్ అండ్ విమెన్ లో దీస్ ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఆర్ స్పర్మ్ అండ్ టు స్టే అవే ఫ్రమ్ ప్లాస్టిక్స్ కానీ ఓవరాల్ హార్మోన్ డిస్ట్రప్టర్స్ పర్ఫ్యూమ్స్ కానీ. సో మెన్ చాలా మంది పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తారు. సో దాంట్లో థాలైట్స్ అని ఒక రకమైన కెమికల్స్ ఉంటాయి అండ్ దే ఆర్ యాంటీ ఆండ్రోజెనిక్. అది ఆండ్రోజెన్స్ అంటే ఏదైతే మేల్ హార్మోన్స్ ఉంటాయో వాటికి ఇవి యాంటీ, దే వర్క్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అనమాట. సో మీకు ఆబ్వియస్ గా టెస్టోస్టెరాన్ క్వాలిటీ తగ్గినప్పుడు ఆ స్పర్మ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో మెనీ థింగ్స్ మనం మస్కిటో రిపెల్లెంట్స్ దగ్గర నుంచి ఫ్యాబ్రిక్స్ దగ్గర నుంచి వాట్ ఎవర్ ఈ హార్మోన్స్ ని డిస్టర్బ్ చేసే కెమికల్స్ ఏమైనా కొంచెం అవేర్నెస్ వల్ల ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ మధ్య స్మోకింగ్ అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా కొడేస్తున్నారు. అసలు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల స్పర్మ్ క్వాలిటీ అండ్ ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? సో అక్క వి డిస్కస్డ్ అబౌట్ పీరియడ్స్ అండ్ ఫర్టిలిటీ రేట్. నౌ ప్రెగ్నెన్సీ యొక్క బయాలజీ ఏంటి అండ్ అది అందరికీ తెలుసు, బట్ ఇంకొంచెం డీటెయిల్గా ప్రెగ్నెన్సీ యొక్క బయాలజీ ఏంటి అండ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ప్రెగ్నెన్సీ బయాలజీ అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఇక్కడ నుంచి అండాశయాల నుంచి ఎగ్ వెళ్తుంది అండ్ ఎప్పుడైతే కరెక్ట్గా ఆ ఎగ్ రిలీజ్ అయినప్పుడు అదే టైంలో ఇఫ్ ద స్పర్మ్ అక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ అవి రెండు ఫ్యూజ్ అయ్యి మనకి ఎంబ్రియో అంటాం దాన్ని. సో ఇట్స్ స్మాల్ బేబీ అనుకుందాము. అది ఇలా రౌండ్గా 8 cell ఎంబ్రియో అంటాము దాన్ని. అది ఇలా ట్రావెల్ చేస్తూ వచ్చి ఇక్కడ గర్భసంచిలో అది ఇంప్లాంట్ అవుతుంది, ఇంప్లాంటేషన్ అంటాం అనమాట. అప్పటికి ఆల్రెడీ ఇది ఎక్విప్డ్ ఫుల్, దానికి షెల్టర్ ఫుడ్ అన్ని రెడీగా పెట్టుకుని ఇంక ఇక్కడ గ్రో అవుతుంది 9 months. సో ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో మనం చేంజెస్ చూసుకున్నట్లయితే ఒక అమ్మాయిలో సో ఫస్ట్ 3 months, సో మేము 3 trimesters అంటాం. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్. సో ఫస్ట్ 3 months లో ఆ అమ్మాయి ఫేస్ చేస్తుంది నాజియా కానీ వామిటింగ్ కానీ లేకపోతే యూరిన్ అర్జెన్సీ ఎక్కువ ఉంటుంది. ఈ యూట్రస్ ఇది ఏమవుతుంది అంటే ఇట్లా గ్రో అవుతా ఉంటుంది కదా, ముందర బ్లాడర్ ఉంటుంది. సో ఆ బ్లాడర్ మన యూరినరీ బ్లాడర్ మీద అది ప్రెషర్ పెడుతుంది అనమాట. గ్రోయింగ్ బేబీ ప్రెషర్ పెడుతుంది. లైక్ చేయడం మిస్ అవ్వకండి సో దాట్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఆ వూంబ్. సో అప్పుడు మనకి అర్జెన్సీ వస్తుంది. సో చాలా మంది నైట్ మాకు నిద్ర పట్టట్లేదు, ఫ్రీక్వెన్సీ పెరిగింది, అర్జెన్సీ పెరిగింది అంటూ ఉంటారు. సో బికాస్ ఆఫ్ దిస్ ఆ ఫస్ట్ 3 months వాళ్ళకి ఏం తినబుద్ధి అవ్వదు, కొన్ని స్మెల్స్ పడవు, అట్లా ఉంటుంది ఫస్ట్ 3 months. సో ఈ టైంలో మేము జర్నీస్ కూడా ఎక్కువ ఎంకరేజ్ చేయము, ట్రావెలింగ్ ఎక్కువ ఎంకరేజ్ చేయము, బంపీ రోడ్స్ కానీ సో కొంచెం బరువులు ఎత్తడం ఇలాంటివి తగ్గించుకోమని చెప్తూ ఉంటాం. తర్వాత ఇంకా సెకండ్ ట్రైమిస్టర్ ఈ నాజియా వామిటింగ్స్ ఇవి తగ్గుతుంది. అన్నిటికంటే బెటర్ సెకండ్ ట్రైమిస్టర్. ఈ 3 months ఒక మాదిరి ఉంటుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ 3 months మళ్ళీ అది అప్పటికి ఈ యూట్రస్ సైజ్ పెరిగిపోతుంది. సో ఆ అమ్మాయికి ముందర వెయిట్ ఎక్కువగా ఉంటుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి అనమాట. అంటే ఈ టైంలో కూడా ఇది ఏమవుతుంది అంటే అప్పుడు గర్భసంచి ఇట్లా వచ్చేస్తుంది, అప్పుడు కూడా బ్లాడర్ మీద ప్రెషర్ పడుతుంది లాస్ట్ 3 months. అండ్ అట్ ద సేమ్ టైం బేబీకి కరెక్ట్ రూమ్ చేయనీకి అని చెప్పేసి మన లిగమెంట్స్, పెల్విక్ లిగమెంట్స్, అమ్మాయిలలో పెల్విస్ భాగం ఏదైతే ఉంటుందో లిగమెంట్స్ అన్ని లూజ్ అవుతాయి అనమాట. సో మెయిన్ గా ముందర భాగం ఉంటుంది, ప్యూబిస్ అంటాము. ఆ ప్యూబిస్ ఇట్లా అంటే లిగమెంట్స్ అన్ని లూజ్ అవ్వడం వల్ల ఆ ప్యూబిక్ బోన్స్ అనేవి స్లైట్ గా స్ట్రెచ్ అవుతా ఉంటాయి అనమాట, స్ట్రెచ్ అవుతా ఉంటాయి. పెల్విస్ అనేది వైడ్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో చాలా మంది అమ్మాయిలకి ప్యూబిక్ పెయిన్ ఉంటుంది అండ్ వాళ్ళకి ఎటు సైడ్ పడుకున్న కంఫర్టబుల్ ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా చూసుకుంటే ఫిజికల్ చేంజెస్. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి, ఎమోషనల్ గా చాలా మంది సెన్సిటివ్ గా ఉండడం కానీ సో ఇలాంటివి చూస్తాము. సో ఓవరాల్ గా ప్రెగ్నెన్సీలో ఈ చేంజెస్ కి దే రిక్వైర్ లాట్
లాట్ ఆఫ్ సపోర్ట్, బయట నుంచి సపోర్ట్ చాలా కావాలి, ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కూడా హెల్ప్ కావాలి, ఆ అమ్మాయికి హెల్ప్ కావాలి. సో సమ్మన్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. సో ఏదో నార్మల్గా అందరు అమ్మాయిలకి జరిగేదే కదా అని కొట్టిపాడేద్దండి. బికాజ్ ఇప్పుడు ఉండే న్యూక్లియర్ స్ట్రక్చర్లో వాట్ ఎవర్ ఆ వైఫ్కి ఇంతకు ముందు ఏదైతే 10 మంది అమ్మాయికి ఎమోషనల్ సప్లై ఇచ్చేవాళ్ళో ఇప్పుడు 1 or 2 మెంబర్స్ మాత్రమే చూసుకోవాల్సి వస్తుంది, మెయిన్లీ హస్బెండ్. సో హస్బెండ్ కి కూడా ఇట్స్ అ ప్రెషర్, బట్ హౌ మచ్ ఎవర్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అనేది తెలిస్తే దెన్ దే కెన్ సపోర్ట్ దేర్ వైఫ్స్. ఎందుకంటే మా మామ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు విలేజ్కి వెళ్తే ఊరంతా సపోర్ట్ ఉండే, అంటే వాళ్ళు తెచ్చి మామిడికాయలు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు తెచ్చి చింతకాయలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు తెచ్చి అది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఉండేది మదర్ అండ్ ఫాదర్, డోర్స్ క్లోజ్ డన్. సో చాలా ప్రేమ, అంటే ఇది మంచిది, అది మంచిది, బేబీకి ఇది తినాలి, అది తినాలి అని చెప్పడం. ప్రతిరోజు మందులు ఇచ్చేవాళ్ళు, ఏమమ్మా ఏంటి ఎలా ఉంది, అయ్యో అవునా అనేలా అని చెప్పేసి మందలించేవాళ్ళు, చాలా జాగ్రత్తగా చూసేవాళ్ళు. అవును, ఇప్పుడేమో అసలు ఇప్పుడు వాళ్ళు ఊరికి వెళ్ళినా సరే ఇంటికి వెళ్ళినా సరే అక్కడ కూడా మిగిలేదు ఇద్దరే. సో అసలు బేబీ న్యూట్రిషన్ అంటే చాలా థింగ్స్ ఉంటాయి. బేబీ వినడం స్టార్ట్ చేస్తుంది 6 months నుంచి, అండ్ మనం చూసేదే బేబీ చూస్తుంది అండ్ మనం తినేదే. సో ఈ న్యూట్రిషన్ కానీ ఈ ఐ సైట్ థింగ్స్ కానీ ఇవి కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒక బేబీస్ గ్రో బిఫోర్ దే ఆర్ బోర్న్. సో మనం అందరం ఏమంటే బేబీ పుట్టాక అప్పుడు బేబీ న్యూట్రిషన్ ఇవన్నీ ఆలోచిస్తాము, బేబీ ఇది ఏదున్న కేర్ ఆఫ్టర్ బర్త్ చూస్తాం తప్ప ఈవెన్ బిఫోర్ కన్సీవింగ్ కూడా వీ కెన్ ఇన్వెస్ట్ ఆన్ ఆర్ హెల్త్ ఫర్ బెటర్ హెల్త్ ఆఫ్ ద బేబీ. ఇప్పుడు మనము ఒక్క 3 months ఇప్పుడు ఎగ్ కానీ స్పర్మ్ కానీ మీరు చూస్తే క్వాలిటీ పెరగాలి అని అంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ అందరూ ఎంత టైం పడుతుంది, మినిమం టైం ఎంత టైం పడుతుంది ఫర్ ద క్వాలిటీ టు ఇంప్రూవ్ అంటారు. సో ఈ రోజు ఒక అమ్మాయిలో రిలీజ్ అయ్యే ఎగ్ అని చూస్తే ఇట్ హ్యాస్ ట్రావెల్డ్ 90 days ఇన్ హర్ బాడీ. సేమ్ టైం ఒక బాయ్లో ఈ రోజు రిలీజ్ అయ్యే స్పర్మ్ చూస్తే సేమ్ 90 days ట్రావెల్ ఉంది బోత్ ఎగ్ కి స్పర్మ్ కి. సో ఎవరైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇఫ్ దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దర్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ స్టార్ట్ 3 months బిఫోర్ ఈవెన్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. దట్ ఈస్ వెన్ అప్పటి నుంచి కూడా మీరు ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, మీ ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతే ఆబ్వియస్గా బేబీ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో సీడ్ క్వాలిటీ ఉంటేనే కదా చెట్టు క్వాలిటీ ఉంటుంది. అట్లా బేబీకి ఇట్స్ అ బెటర్ ఎన్వైరన్మెంట్ ఫర్ ద బేబీ టు గ్రో. ఎంబ్రియో క్వాలిటీ బాగుంటుంది. అండ్ తర్వాత ఈ 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ చూస్తే కూడా ఫస్ట్ 3 monthsలో బేబీ న్యూరల్ డెవలప్మెంట్ కానీ, సో బేబీ రిప్రొడక్టివ్ సిస్టమ్ డెవలప్మెంట్ కూడా చూస్తే ఇప్పుడు అమ్మాయిలు జెనెటిక్గా XX అంటాం, అబ్బాయిలని XY అంటాం. సో ఈ ఎంబ్రియో ఇప్పుడు అది అంటే గర్ల్ గా ఫామ్ అవుతుందా బాయ్ గా ఫామ్ అవుతుందా అని ఎప్పుడు డిసైడ్ అవుతుంది అని అంటే ఫస్ట్ 3 months బాయ్ కానీ గర్ల్ కానీ ఒకే ప్యాటర్న్ లోనే డెవలప్ అవుతాయి అనమాట. యా, సో అరౌండ్ ఆ 2nd to 3rd month టైంలో డిఫరెన్షియేషన్ జరుగుతుంది. ఆ సెక్షువల్ డిఫరెన్షియేషన్ అనేది ఎట్లా జరుగుతుంది అని అంటే ఆ అబ్బాయిలలో ఒక స్పెసిఫిక్ హార్మోన్ వస్తుంది, అది టెస్టోస్టిరోన్. ఈ వై జీన్ అనేది ఏదైతే స్పెసిఫిక్ గా ఉండి అబ్బాయిలకే ఉంటుందో ఆ వై జీన్, ఆ జీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇనిషియేటింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ టెస్టోస్టెరాన్. ఆ టెస్టోస్టెరాన్ అనేది సీన్ లోకి వచ్చినప్పుడే డిఫరెన్షియేషన్ డిఫరెంట్ గా జరుగుతుంది వీళ్ళకి, అబ్బాయిలకి. ఇక్కడ అమ్మాయిలలో వై లేదు, ఎక్సే వీళ్ళు. సో వై జీన్ లేదు కాబట్టి ఇక్కడ టెస్టోస్టెరాన్ రాదు. సో వీళ్ళకి ఎలాంటి ఎక్స్ట్రా హార్మోన్ స్పెసిఫిక్ గా స్పెషల్ హార్మోన్ ఏం రాదు. వీళ్ళది నార్మల్ గా గర్ల్ డిఫరెన్షియేషన్, ఫీమేల్ డిఫరెన్షియేషన్ జరిగిపోతుంది. ఇక్కడ ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వచ్చిన తర్వాతే అది బాయ్ గా డిఫరెన్షియేట్ అవుతుంది. అది సెక్షువల్ డిఫరెన్షియేషన్ అనేది ఆ టైంలో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ 3 months కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీ ఎలాంటి హార్మోన్స్కి ఎక్స్పోజ్ అవుతుంది అనేది ఎలాంటి కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్కి వెరీ ఇంపార్టెంట్లీ ఆ ఫస్ట్ 3 months ఆ అమ్మాయి దూరంగా ఉండాలి ఫర్ ద ప్రాపర్ ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్ రిప్రొడక్టివ్ హెల్త్ ఆఫ్ ఎస్పెషలీ బాయ్స్లో. అండ్ న్యూరల్ డెవలప్మెంట్ అంటే ఈ న్యూరో బిహేవియరల్ మన న్యూరల్ సిస్టమ్ కూడా ఈ ఫస్ట్ 3 monthsలోనే డెవలప్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం న్యూరల్ డెవలప్మెంట్ ఫస్ట్ 3
monthsలో జరిగిపోతుంది. సో ఈ 3 months ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యూచర్ హెల్త్ ఆఫ్ ద బేబీ. అండ్ ఈవెన్ తర్వాత చూస్తే కూడా న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 9 months ప్రాపర్ న్యూట్రిషన్ కానీ అండ్ మదర్ మెంటల్ హెల్త్ కూడా, అందుకే మన పెద్దోళ్ళు చాలా చూస్తే కూడా చాలా మంది చెప్తారు ఇంట్లో అంటే మంచివే చూడాలి, హారిఫిక్ సీన్స్ చూడకూడదు, భయపడకూడదు, ఆ అమ్మాయిని మనం బాగా చూసుకోవాలి, మంచి మంచి పాటలు వినాలని చెప్తారు. ఇంట్లో కూడా దేవుడి బొమ్మలు పెట్టుకోమా నీకు. అందరి ఇంట్లో ఉండే ప్రెగ్నెంట్ అనగానే ఈ చిన్న పిల్లలు బొమ్మలు అన్ని రెడీ, కొంతమంది కృష్ణుడు బొమ్మలు పెట్టమా, కృష్ణుడు లాంటి అట్లా అని చాలా పాజిటివ్ వైబ్స్ ఉండాలి అనుకునే వాళ్ళు అట్లా. సో ఈవెన్ మదర్ ఏది ఉన్న హార్మోన్స్ ఇప్పుడు. సో వాట్ ఎవర్ మీ మెంటల్ హెల్త్ బట్టి మీ హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ అనేవి కెమికల్స్ విచ్ ద బేబీ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు. సో అది ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడు ఎట్లా అయితే దానికి రా మెటీరియల్ సప్లై కరెక్ట్గా ఉండాలో, దీనికి వచ్చే న్యూట్రిషన్ కానీ హార్మోన్స్ కానీ బ్యాలెన్స్లో ఉండాలి, కరెక్ట్ సరైన అమౌంట్లో ఉండాలి, మంచి న్యూట్రిషన్ కానీ ఆ మదర్ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ అన్నీ బాగుంటేనే బేబీ కరెక్ట్గా గ్రో అవుతుంది. సో అప్పుడే మనం దానికి బేబీకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం, బోత్ ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా కానీ. అండ్ మనం ఎక్స్పోజ్ అయ్యే కెమికల్స్ కానీ ఇవన్నీ ఒక ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్ హెల్త్ ఆఫ్ బేబీ. సో కెమికల్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ మనం వాటిని తీసేయచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు బేబీ పుడుతుంది అంటే చాలా మంది లైజాల్ తెచ్చేసి ఇల్లులు కడిగేసి శానిటైజేషన్ చేసుకునే బేబీ దగ్గరికి రండి అని చెప్పేసి డైపర్స్ కానివ్వండి, అండ్ కొన్ని కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి బేబీకి ఎమ్మటే లోషన్స్ రాయడం ఈ థింగ్స్. సో ఎక్కడెక్కడ we can avoid these chemicals? మెయిన్గా ప్రెగ్నెన్సీ వాళ్ళల్లో చూస్తే మెయిన్గా ఈ కాస్మెటిక్స్ కానీ క్రీమ్స్ కానీ, సో కొన్ని ఉన్నాయండి ఆర్గానిక్ బ్రాండ్స్ ఆఫ్ కాస్మెటిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ కాస్మెటిక్స్ బేబీని ఎఫెక్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం స్కిన్ మీద ఏది పెట్టుకున్నా కూడా అది మన లోపల సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతుంది. సో ఏదున్నా వాట్ ఎవర్ వి అప్లై ఆన్ అవర్ స్కిన్, మెయిన్గా ప్రెగ్నెన్సీ టైంలో. సో చాలా మంది నన్నే అడుగుతూ ఉంటారు అనమాట, మీరు యూజ్ చేస్తున్నారు కదా అనేసి. ఒకటి సేఫ్ బ్రాండ్స్ వాడడం అనేది ఒకటి, అండ్ ఇంకొకటి ప్రెగ్నెన్సీలో ఉండే ఎఫెక్ట్ వేరు, నార్మల్ టైంలో ఉండే ఎఫెక్ట్ వేరు. మీరు నార్మల్ టైంలో కొంత వాడినా ఓకే యాక్సెప్టబుల్, బట్ బెటర్ బ్రాండ్స్ చాలా ఉన్నాయండి. నేను బ్రాండ్స్ నేమ్స్ చెప్పను కానీ యూ కెన్ డూ యువర్ ఓన్ రీసెర్చ్. సేఫ్ కాస్మెటిక్స్, ఈ ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ కానీ, మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసేవి కానీ, కొన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని నార్మల్ గీతో కూడా మనం క్రీమ్ చేసుకోవచ్చు యూజింగ్ కోల్డ్ వాటర్ ఇట్లా. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. శతదౌతగ్రిత అంటారు దాన్ని. సో దీస్ ఆర్ జస్ట్ ఆల్టర్నేటివ్స్ అంతే. జస్ట్ ప్రెగ్నెన్సీలో అట్లీస్ట్ ద బేబీ డిజర్వ్స్ దట్ కేర్ అనమాట. మనం కొన్ని కాస్మెటిక్స్కి కానీ పర్ఫ్యూమ్స్ కానీ అవ్వకుండా, పెస్టిసైడ్స్, కొంత సేఫ్ అంటే పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ తినడం, కొంత ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడము. లైక్ చేయడం మిస్ అవ్వకండి సో దాట్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ థింగ్, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ గో ఫర్ ఎనీ కాస్మెటిక్స్, స్ప్రేస్, పర్ఫ్యూమ్, సేఫ్ ఉండాలి. అండ్ ఫుడ్ ఇట్స్ నో ప్రిజర్వేటివ్స్, అసలు ఏ ప్రిజర్వేటివ్స్ ఉండకూడదు, పెస్టిసైడ్స్ ఉండకూడదు, అది చూసుకోవాలి. నో ఆర్టిఫిషియల్ షుగర్స్ అండ్ ఈ షుగర్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. దీంట్లో ఉండే ప్రిజర్వేటివ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఫుడ్ అడిటివ్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ బేబీ పుట్టిన తర్వాత బేబీకి యూజ్ చేసే ప్రొడక్ట్స్ లో ఏవి తీసేయచ్చు మనం? డైపర్స్ యూజ్ చేసే ప్రోడక్ట్స్ లో కూడా ఇప్పుడు డైపర్స్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బేబీ గ్రోయింగ్ అనమాట. వితౌట్ డైపర్ మనం మేనేజ్ చేయలేం. బట్ ఏంటంటే ఆ డైపర్స్ లో కూడా మనము కొంత అవాయిడ్ చేయొచ్చు. ఎట్లా అంటే కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, లైక్ ఇవి ఏంటంటే ఇవి కూడా సేమ్. ఇప్పుడు మనము సేఫ్ అవ్వాలి అనుకున్నప్పుడు కొంత మనకి మాన్యువల్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు డైపర్ ని డిస్పోజ్ చేసినట్లు దాన్ని డిస్పోజ్ చేయలేము. సో ఇవి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయి. బేబీ స్కిన్ కి కాంటాక్ట్ లో ఉండే సర్ఫేస్ వర్క్ అయినా కూడా అవి నార్మల్ క్లాత్ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. సో అవేంటంటే మనం మాన్యువల్ గా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది, డ్రై చేసుకోవాల్సి ఉంటుంది. రీయూజబుల్ అవి. కొంత మీకు కాస్ట్ ఎక్కువ అనిపించినా దే ఆర్ రీయూజబుల్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అవి డైపర్స్ కానీ. సో మీరు అన్నట్టు వాళ్ళకి యూజ్ చేసే లోషన్స్ ఇవన్నీ కూడా కొంత సేఫ్ బ్రాండ్స్, కొంచెం రీసెర్చ్ చేసి ఇంగ్రీడియంట్స్ చూసుకొని వీలున్నంత వరకు సేఫ్ బ్రాండ్స్ యూజ్ చేయడము. సో వీలైతే ఇంట్లో చాలా మంది ఇంట్లో చేసుకున్న
హోమ్ మేడ్ పౌడర్స్ వాడుతూ ఉంటారు, బాత్ పౌడర్స్ కానీ. సో కొన్ని హోమ్ మేడ్ యూజ్ చేస్తూ ఉంటారు. బెటర్ టు డూ. మనం కంప్లీట్గా చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు ఎట్లా ట్రావెలింగ్ చేస్తున్నాము అప్పుడు కూడా ఈ పిండితో చేయాలి, ఏవో రుద్దాలి అంటే కష్టం. సో ఎప్పటిదప్పుడే అప్పుడు మీరు తీసుకెళ్ళండి, లోషన్స్ తీసుకెళ్ళొచ్చు, డైపర్స్ వాడచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ అట్లీస్ట్ బేబీ ఇంట్లో ఉన్నప్పుడు తగ్గించవచ్చు. కొంత టైం బేబీని అసలు డైపర్ వేయకుండా కాసేపు వదిలేయచ్చు. ఎందుకు ఫస్ట్ 3 months అసలు బేబీస్ బోర్లా పడరు. అట్లాంటి టైంలో ఏంటంటే మనకి క్లాత్ లంగోటాలు అంటారు అనమాట. దాంట్లోని క్లాత్ ఇప్పుడు ఇంతకు ముందు మా మదర్ అయితే కుట్టింది. నేను ప్రెగ్నెంట్ రెడ్ కలర్ ఇవే ఉండేది. యా అంటే క్లాత్ తో కుట్టించింది నాకు. బట్ అంటే అప్పట్లో ఈ బ్రాండ్స్ ప్రొడక్షన్ కూడా అంత ఉండేది కాదు. ఈ రెడీగా కొనుక్కొని అంత ఆప్షన్స్ లేవు. బట్ ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మామూలు కాటన్ డైపర్స్ కొనాలనుకుంటే బేబీస్ కి ఫస్ట్ 3 months చాలా బాగా వాడచ్చు. వన్స్ వాళ్ళు కదలడం స్టార్ట్ చేశాక కూడా నేను అన్నట్టు ఈ లోపల కాటన్ మెటీరియల్ ఉండేవి వాడచ్చు. అండ్ తప్పనప్పుడు నైట్ టైం మీకు ఓపిక లేనప్పుడు వేసేయండి, పర్లేదు. బట్ కొంతవరకు అన్నా తగ్గిద్దామని చెప్పి మీకు ఓపిక ఉన్నంత వరకు యూ కెన్ ట్రై టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్. అన్నిటికీ సబ్స్టిట్యూట్స్ ఇప్పుడు మనం వెతకాలి అంతే తప్ప మనం రీసెర్చ్ చేస్తే దొరకందంటూ ఏదీ లేదు. ఎవరో ఒకరు సమ్ ఫార్మ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ అమ్ముతూనే ఉన్నారు. మనం వి జస్ట్ హావ్ టు రీచ్ దెమ్ అవుట్ అంతే. అండ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే ఏ ఫ్యాబ్రిక్ మనము, కొంతమంది ఏమో ఈ పర్టికులర్ బ్రాస్ యూజ్ చేస్తే మీకు బ్రెస్ట్ క్యాన్సర్ రాదు, పాలిస్టర్ బ్రాస్ యూజ్ చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ మీకు వస్తుంది ఫ్యాబ్రిక్స్ వల్ల. సో చాలా మిత్స్ ఉన్నాయి. అసలు వాట్ ఈస్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ దాని నుంచి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి? ఓకే, సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ని ఈస్ట్రోజన్ డిపెండెంట్ క్యాన్సర్ అంటాం. ఇట్స్ హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్. దానికి ఫుడ్ ఏంటంటే ఈస్ట్రోజనే ఫుడ్ దానికి. ఇప్పుడు మనం ఏమైతే ఈ హార్మోన్ డిస్రప్టర్స్ అని చెప్తున్నామో, వెరీ ఇంపార్టెంట్ ప్లాస్టిక్ అని కామన్ గా అంటాము. బిస్ఫినాల్స్, బీపీఏ. బీపీఏ అంటే బీపీఏ ఫ్రీ అంటే దాంట్లో కూడా బిస్ఫినాల్స్ ఉంటాయి, కానీ బీపీఎఫ్, బీపీఎస్ సమ్ అదర్ ఫార్మ్స్ ఉంటాయి విచ్ ఆర్ యాక్చువల్లీ మోర్ డేంజరస్ దెన్ ద కామన్ బీపీఏ. సో ఈ బిస్ఫినాల్స్ ఏంటి అంటే దర్ హార్మోన్ డిస్రప్టర్స్. దర్ ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ని ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే బీపీఏ స్ట్రక్చర్ ఇది అని మనం అనుకుంటే మన ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా సిమిలర్ స్ట్రక్చర్ ఉంటుంది. సో బాడీ కన్ఫ్యూజ్ అయిపోద్ది అనమాట. సో ఎక్కడైతే ఈస్ట్రోజన్ వెళ్ళి కూర్చొని యాక్ట్ చేయాలో ఈస్ట్రోజన్ బదులు బీపీఏ వెళ్ళి కూర్చుంటే కూడా మన రిసెప్టర్ అలౌ చేస్తుంది, నువ్వు అలాగే ఉన్నావు కదా నువ్వు రా అని చెప్పేసి వచ్చి దాన్ని కూర్చోబెట్టుకుంటది. అండ్ మన హార్మోన్ లాగా ఇది అక్కడ ఇది డిఫరెంట్ మ్యానిపులేషన్ ఉంటుంది అది. సో మన బాడీని బట్టి అది రకరకాలుగా ఇట్ కాజెస్ ఇంబ్యాలెన్స్ అనమాట. దేర్ ఆర్ మెనీ వేస్ త్రూ విచ్ ఇట్ కాజెస్ ఇంబ్యాలెన్స్. సో ఈస్ట్రోజన్ హార్మోన్ అది డిస్టర్బ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే బాడీ పర్సీవ్స్ దట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ వీక్. బీపీఏ ఇస్ నథింగ్ బట్ సింపుల్ గా చెప్పాలంటే బీపీఏ ఈజ్ అ వీక్ ఈస్ట్రోజన్ అంతే. ఈ బీపీఏ ఎట్లా మన బాడీలోకి వెళ్తుంది అని అంటే ఇప్పుడు మీరు అన్నట్టు త్రూ ఫ్యాబ్రిక్ అంటే పాలిఎస్టర్ అంటే ఇస్ నథింగ్ బట్ ప్లాస్టిక్ అంతే. అది ప్లాస్టిక్ ని డిఫరెంట్ ఫామ్ లో మనకి ఇస్తారు అంతే పాలిఎస్టర్ అంటే. సో ఆబ్వియస్ గా మనం ఇందాక అనుకున్నట్టు మన స్కిన్, మన బాడీలో బిగ్గెస్ట్ ఆర్గన్ ఏంది అంటే స్కిన్. అది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటది. మనం ఏదైతే స్కిన్ మీద పెడతామో ఇట్ గోస్ ఇన్ టు అవర్ సర్క్యులేషన్ త్రూ ఈ కెమికల్స్ అన్ని మన సర్క్యులేషన్ లోకి వెళ్ళడము, లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కాజ్ చేయడము, దాంతో పాటు కూడా మనం ఎక్స్పోజ్ అయ్యే మెనీ అదర్ కెమికల్స్ ఇవన్నీ కూడా ఆ లోపల ఉండే హార్మోనల్ స్టేటస్ ని డిస్టర్బ్ చేస్తాయి. సో ఈ వీక్ ఈస్ట్రోజన్స్ అన్ని ఉన్నప్పుడు ఎక్కువగా, సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ దట్ యాక్చువల్లీ సజెస్ట్ దట్ ఈ ఎక్స్పోజర్ టు chemicals like BPA increases the risk of breast cancer to many fold అనమాట. యా, సో కంప్లీట్ గా అవాయిడ్ చేయలేము. దెర్ ఆర్ మెనీ అదర్ రీజన్స్ అండి, లైక్ జెనెటిక్ రీజన్స్ ఉంటాయి, చాలా అదర్ రీజన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఇది ఎందుకంటే ఇట్స్ ఈస్ట్రోజన్ డిపెండెంట్ క్యాన్సర్ కాబట్టి. సో అసలు పాడ్కాస్ట్ ఫస్ట్ నుంచి కూడా ఏ టాపిక్ మనం తీసినా ఇట్స్ లింకింగ్ టు హార్మోన్స్. సో అసలు వాట్ ఈస్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, అసలు ఏంటి హార్మోన్స్, అసలు ఏమి ఇంపార్టెంట్, ఏ హార్మోన్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ కెమికల్స్ కి దూరంగా ఉంటే మనకి హార్మోన్స్ సేఫ్ గా ఉంటాయి డిస్కస్. మెయిన్లీ మన కెమికల్స్ డిస్టర్బ్ చేసేవి ఏంటి అని అంటే అన్ఫార్చునేట్లీ మన రిప్రొడక్షన్ కి కావాల్సిన హార్మోన్స్ అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దేర్ ఆర్ మెనీ అదర్ హార్మోన్స్. ఇప్పుడు మనకి రష్, అడ్రినలిన్ రష్ అంటాము, లేకపోతే మన బోన్ హెల్త్ కి కావాల్సిన హార్మోన్స్ ఉంటాయి. థైరాయిడ్ ఒక
హార్మోనే. సో మెనీ హార్మోన్స్ ఉన్నాయి మన దగ్గర. బట్ మెయిన్లీ ఈ హార్మోన్స్ కి దేనికి యాక్సెస్ ఉంది అంటే ఈస్ట్రోజన్ కి, టెస్టోస్టెరాన్ కి. అమ్మాయిల్లో మనం ఇందాక ఎగ్ కావాల్సిన టానిక్ ఈస్ట్రోజన్ అన్నాము, అబ్బాయిల్లో స్పర్మ్ ప్రొడక్షన్ కి కావాల్సిన ఈ అన్ని స్ట్రక్చరల్ సిమిలారిటీ అన్ఫార్చునేట్లీ ఎందుకో అదే స్ట్రక్చరల్ సిమిలారిటీ ఉందన్నమాట. సో మనం ఎక్స్పోజ్ అయ్యే ఈ కెమికల్స్ అన్ని బాడీ అజ్యూమ్స్ ఇట్ యాజ్ యాక్చువల్లీ అవి హార్మోన్సే అని అనుకొని అవి రిసీవ్ చేసుకుంటాయి, రిసెప్టర్స్ లో కూర్చోబెట్టుకుంటాయి, అండ్ దే స్టార్ట్ మ్యానిపులేటింగ్ ఆర్ హార్మోనల్ ఇది. సో ఈ హార్మోన్స్ అటు ఇటు అయినప్పుడు ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం ఏమి, సో డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ అవుతాయి అది. సో ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్, కన్సీవ్ అవ్వడంలో ప్రాబ్లమ్స్, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, క్వాలిటీ తగ్గిపోవడము, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో హార్మోన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఫౌండేషన్. ఈవెన్ బేబీకి కూడా అదే ఫౌండేషన్ ఇనిషియల్గా గ్రో అయ్యేటప్పుడు. సో మేము అనేది ఏంటి అని అంటే ఇప్పుడు పీసీఓ ఉన్న ఏ ప్రాబ్లం ఉన్నా సరే అట్లీస్ట్ మనం ఒక 3 months మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఫర్ బెటర్ ఇది బేబీ కరెక్ట్ బ్యాలెన్స్ లో పెరిగితే ఫ్యూచర్ బేబీకి అది బాగుంటది అని చెప్పి దీన్ని బార్కర్స్ హైపోథెసిస్ అంటారు. సో బార్కర్ కనుక్కుంది ఏంటి అని అంటే ద ఫస్ట్ 9 months బేబీ ఎక్స్పోజ్ అయ్యే న్యూట్రిషన్ కానీ హార్మోనల్ ఇది. సో ఆయన న్యూట్రిషన్ గురించి చెప్పాడు, బట్ తర్వాత చేసిన స్టడీస్ లో చాలా థింగ్స్ స్టడీ చేశారు. ఓవరాల్ గా 9 months బేబీ ఒక కరెక్ట్ అట్మాస్ఫియర్ లో పెరగడము చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యూచర్ హెల్త్. ఇది న్యూట్రిషన్ అది కానీ లేకపోతే ఒక ప్రాపర్ న్యూట్రిషనల్ సపోర్ట్ కానీ హార్మోనల్ సపోర్ట్ కానీ లేనప్పుడు వాళ్ళకి ఫ్యూచర్ రిస్క్స్ ఆఫ్ ఫర్టిలిటీ, ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం కానీ లేకపోతే ఫ్యూచర్లో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము, ఒబేసిటీ కానీ, మళ్ళీ ఈ పీసీఓలు కానీ, కార్డియాక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము, హార్ట్ స్ట్రోక్స్, ఇవన్నీ రావడము, బ్లడ్ ప్రెషర్ హై ఉండడము, మెటబాలిక్ సిండ్రోమ్స్ ఇవన్నీ వచ్చేదానికి అవకాశం అనేది ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. హార్మోన్సే కాదు, ఓవరాల్ గా 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్ గా న్యూట్రిషన్ నుంచి వాట్ ఎవర్ ఆ ఫౌండేషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. సో ఒకవేళ బేబీని ప్లాన్ చేసుకున్నట్టయితే ఒక 3 months ముందు నుంచే వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకొని దెన్ బేబీని సరిగ్గా ఆ 9 months కేర్ తీసుకొని మళ్ళీ బేబీ పుట్టిన తర్వాత ఒక 1 year or 2 అట్లా అని చెప్పి గాలికి వదిలేయడం కాకుండా ఒక 2-3 years అదొక లైఫ్ స్టైల్ లాగా వాళ్ళని గ్రో చేసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు చాలా వీడియోస్ చూస్తున్నాక బేబీని టేక్ కేర్ చేసే విధానం చిన్నప్పటి నుంచే వాళ్ళ ప్లేట్ లో కూడా కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ ప్రాపర్ గా బ్యాలెన్స్ అయ్యేటట్టు ఫీడ్ చేస్తున్నారు. దేర్ ఆర్ మెనీ ఛానల్స్, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ baby, make sure that you invest time and you invest your health, everything on that. మీరు కరెక్ట్ పాయింట్ తీసారు. ఈవెన్ ఫస్ట్ 5 years ఆఫ్ లైఫ్ కూడా న్యూరో అది డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలా న్యూరో బిహేవియరల్ ఇష్యూస్ చూస్తున్నాం మనం ఆల్రెడీ. సో ఈవెన్ ద ఫస్ట్ 5 years ఆఫ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో ఎక్స్పోజ్ అయ్యే కెమికల్స్ అవి కూడా, సో పిల్లలకి ఇచ్చే ప్రోడక్ట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఆడుకునే థింగ్స్ కానీ, ఇంకా పిల్లలకి చాలా వచ్చేసి ప్లాస్టిక్ టాయ్స్ పుట్టినప్పటి నుంచే వాడుతున్నాం. ప్లాస్టిక్ టాయ్, గన్ గానీ, కార్ గానీ, ఏదైనా ప్లాస్టిక్. నోట్లో పెట్టుకున్నది కూడా ప్లాస్టిక్. మనమైతే అన్ని అవాయిడ్ చేయలేం మనము, అన్ని వి కాంట్ అవాయిడ్. వీలున్న అది కొంచెం అవేర్నెస్ అంతే. సో మనం ఇన్ని థింగ్స్ తీసుకొచ్చి వాళ్ళ మీద డంప్ చేయకుండా కొన్ని వుడెన్ టాయ్స్ తెచ్చుకోవడము అన్ని మనం అవాయిడ్ చేయలేము. చిన్నప్పుడు అయితే మాకు ఒకటే ఒక టాయ్ ఉండేది, అది కూడా వుడెన్. ముందు చక్రం ఉండేది, వెనకాల 2 చక్రాలు, దాన్ని తీసుకొని వెళ్ళడం అంతే. లేకపోతే తాటి ముంజలు పెట్టి అటు ఇటు తాటి ముంజలు పెట్టి దాన్ని. సో థింగ్ అదే, ఇఫ్ ఒకవేళ బేబీ కనాలి అనుకుంటే వీ షుడ్ ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ టైమ్. అండ్ పేరెంటింగ్ లో కూడా ఫస్ట్ 5 years అని మీరు 5 years అని చెప్పారక్క, నేనేమనుకుంటా అంటే ఫస్ట్ 10 years వరకు కూడా ఫాదర్ అండ్ మదర్ పక్క నుండి వాడికి ఎన్నో థింగ్స్ నేర్పించాలి. ఎందుకు అంటే ఇప్పుడు బయట జనరేషన్ డిప్రెషన్లో, యాంగ్జైటీలో, అంటే వాళ్ళు ఇదే లోకం అనుకుంటున్నారు. దే డోంట్ నో హిస్టరీ, దే డోంట్ నో ఎనీథింగ్. చిన్న చిన్న థింగ్స్ కి డోపమైన్ వాళ్ళకి ఐడియా లేదు. డోపమైన్ ఎటు అట్రాక్ట్ అయితే అటు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇప్పుడు నాకు మా డాడీ ఎన్నో థింగ్స్ నేర్పించలేదు, బట్ మా జనరేషన్ ఓకే, కొంచెం పక్కనోడో ఎవడో వాడో వీడో నేర్పించిండో, మెల్లగా లైఫ్ స్టైల్ అర్థమైంది, ఏదో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించుకోగలిగినాం. బట్ ఇప్పుడు వచ్చే పిల్లలు హెవీ కాంపిటీషన్, అండ్ అసలు మార్కెట్లో సస్టైన్ అవ్వాలి అంటే వాడి ఫాదర్, వాడి మదర్ వాడి పక్క నుండి మొత్తం అన్ని ఇదిరా థింగ్, ఇట్లుంటది లైఫ్ అని సజెషన్స్ ఇచ్చుకుంటూ వాడిని గ్రో చేసుకోగలిగితేనే హెల్దీగా వాడు అసలు
ఆ థింగ్ లో బతకగలుగుతాడు, లేకపోతే చాలా కష్టం. అదే అక్క చాలా మంది ఐవీఎఫ్ చేయించుకుంటే మెనోపాజ్ తొందరగా వస్తుంది అని చెప్పేసి కొన్ని థింగ్స్ ట్రై చేస్తారు, అది ఎంతవరకు నిజం? సో చాలా మంది ఐవీఎఫ్ చేయించుకుంటే మా ఎగ్స్ అన్ని అయిపోతాయి, మీరు అన్ని తీసేసుకుంటారు మా ఎగ్స్. ఫస్ట్ ఐవీఎఫ్ గురించి చెప్పండి. ఐవీఎఫ్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఏవైతే ఇందాక మాట్లాడుకున్నాం కదా, ప్రతి మంత్ ఒక్క ఎగ్ విన్ అయినా సరే ఫస్ట్ రేస్లో పార్టిసిపేట్ చేసేది 25 to 30 ఎగ్స్ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ న్యాచురల్ ప్రాసెస్లో మిగతావన్నీ సప్రెస్ అవుతాయి, ఒక్క ఎగ్ మాత్రమే విన్నర్ అవుతుంది అనేది న్యాచురల్ ప్రాసెస్. ఐవీఎఫ్లో మేమేం చేస్తాము అని అంటే ఏవైతే ఈ 25 to 30 ఎగ్స్ రిక్రూట్ అయినాయో ఆ రేస్లో పార్టిసిపేట్ చేయడానికి అన్ని ఎగ్స్కి కావాల్సిన టానిక్ మేము బయట నుంచి ఇస్తామన్నమాట. న్యాచురల్గా బాడీని వదిలేస్తే ఒక ఎగ్గే సర్వైవ్ అవుతుంది, ఆ ఎగ్ మిగతా వాటిని సప్రెస్ చేస్తుంది. అలా జరగకుండా మేము ఆర్టిఫిషియల్గా బయట నుంచి మేము సప్లై చేస్తాము విత్ ఫ్యూ హార్మోన్స్ దట్ కెన్ సస్టైన్ గ్రోత్ ఆఫ్ ఆల్ ద ఎగ్స్ దట్ హ్యావ్ రిక్రూటెడ్ ఇన్ ద సైకిల్. ఇది జరుగుతుంది. సో చాలా మంది ఏమంటారంటే మాకు మీరు ఎగ్స్ అన్ని గ్రో చేసేసి ఎగ్స్ తీస్తున్నారు కదా, మాకు ఎగ్స్ అయిపోతాయి, ఇంకా మాకు మెనోపాజ్ వచ్చేస్తుంది తొందరగా అని చాలా మంది అనుకుంటారు. బట్ మేమేమి కొత్త ఎగ్స్ని వేస్ట్ చేయట్లేదు అక్కడ. ఆల్రెడీ ఏవైతే ఎగ్స్ రిక్రూట్ అయ్యి ఆర్ ఎగ్స్ ఆర్ యాక్చువల్లీ డెస్టిన్ టు డై, అట్లాంటి ఎగ్స్ని మేము రివైవ్ చేస్తున్నాం అంతే. వాటిని కూడా మనం టానిక్ ఇచ్చి పెంచి మనం ఎప్పుడైతే ఆ ఎగ్స్ అన్ని వెన్ దే ఆర్ ఆల్ రెడీ ఆల్ ఫుల్ గ్రోన్ అప్ మెచ్యూర్గా ఉన్నాయో అప్పుడు మేము త్రూ అ స్మాల్ నీడిల్ వెజైనా ద్వారా ఆ ఎగ్స్ని మేము కలెక్ట్ చేస్తాం అనమాట. కలెక్ట్ చేసిన ఎగ్స్ని ల్యాబ్లో ఫ్రీజ్ చేసి ఉంచుతాము. సో అదే టైంలో హస్బెండ్ స్పర్మ్ని తీసుకొని కలెక్ట్ చేసి ల్యాబ్లో మేము అండర్ ద మైక్రోస్కోప్ ఎగ్ని స్పర్మ్ని ఫ్యూజ్ చేస్తాము. దీన్ని ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ అని చెప్తాం అనమాట. అట్లా ఫ్యూజ్ చేసిన తర్వాత ఫామ్ అయిన ఎంబ్రియోని ఫ్రీజ్ చేస్తారు. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ వస్తే మనకి అన్ని నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది, అండ్ ఆ ఎంబ్రియోస్ మనం ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ ద ప్రాసెస్. అండ్ ఈ మెనోపాజ్ అనేది ఇట్స్ జస్ట్ అ మిత్ అనమాట. సో ఆల్రెడీ డై అయిపోయే ఎగ్స్ని వీఆర్ జస్ట్ మేకింగ్ దెమ్ గ్రో అంతే. సో ఈ ఫర్టిలిటీ సెంటర్స్ లో పెంచే బేబీస్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని చెప్పి వీళ్ళు చేస్తారు కదా ప్రాసెస్, అంటే ఆ బేబీస్ హెల్దీగానే అంత హెల్దీగానే ఉంటుంది. నార్మల్గా ఏదైతే జరుగుతుందో అసలు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే అది ఏం లేదండి. ఇప్పుడు ఎంబ్రియో ఫామ్ అయ్యాక అంటే ఏదైతే ఫస్ట్ ఫామ్ అవుతుందో ఆ ఫామ్ అయిన దాన్ని మనం ఒక 5 days గ్రో చేస్తాం అనమాట. దాన్ని ఇంక్యుబేటర్స్లో 5 days గ్రో చేస్తాం, కొన్ని 3 days గ్రో చేస్తాం. సో day 3 ఎంబ్రియోస్, day 5 ఎంబ్రియోస్ అని ఉంటాయి. సో మనం ఏంటంటే ఆ day 3 ఎంబ్రియోని day 5 ఎంబ్రియోస్ని తీసుకొని జస్ట్ 3 or 5 days మాత్రమే మనం దాన్ని కల్చర్లో గ్రో చేస్తాం. ఆ తర్వాత ఫ్రీజ్ చేస్తాం దాన్ని. మిగతా గ్రోత్ అంతా కూడా అది గర్భంలోనే జరుగుతుంది. ఆ జస్ట్ 3 to 5 days ఏదైతే ఈ ఫ్యూజింగ్ ప్రాసెస్ అండ్ ఆ ఇనిషియల్ 3 to 5 days ఇది ఉంటుందో మళ్ళీ దాన్ని ఎప్పుడైతే గర్భసంచిలో పెట్టామో అది న్యాచురల్గా గ్రో అవ్వాల్సిందే తప్ప ఆ బేబీ అనేది మనం ఇంక్యుబేటర్లో గ్రో చేయడం అనేది ఇప్పుడు ఇంకా లేదు మనకు. అది జస్ట్ ఎంబ్రియోని ఒక 3 to 5 days కల్చర్లో గ్రో చేస్తాం అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చాలా మంది లైఫ్ స్టైల్ మనం ఎంత మాట్లాడుకున్నా సాఫ్ట్వేర్ జాబ్ లేదే అక్కడ ఎవరు అసలు నడవో. సో ఇఫ్ దే వాంట్ మనీ ఖచ్చితంగా ఈ సాఫ్ట్వేర్ థింగ్ ఉండాలి. అండ్ ఆ సాఫ్ట్వేర్ థింగ్ లో కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ల్యాప్టాప్స్. సో ఇప్పుడు ఈ మధ్య ఎట్లయిపోయింది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ విమెన్ కూడా ఎక్కువ వర్క్ చేయడం. సో ఆ ల్యాప్టాప్స్, ఆ ఫోన్ రేడియేషన్స్ డస్ ఇట్ ఎఫెక్ట్ ఫర్టిలిటీ ఆర్ బాడీ ఆర్ హార్మోనల్ చేంజెస్? అంటే ఫోన్ ఎక్కువ మాట్లాడడం వల్ల హార్మోన్స్ కి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? ల్యాప్టాప్స్ ఎక్కువ వాడడం వల్ల హార్మోన్స్ కి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? హెడ్సెట్. సో డీటెయిల్డ్ గా ఈ ఎలక్ట్రానిక్స్, ఈ థింగ్స్ వాడడం వల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి, అవి ఫర్టిలిటీని కానీ బాడీని కానీ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? సో ఫస్ట్ ల్యాప్టాప్స్ విషయానికి వస్తే మెయిన్గా ల్యాప్టాప్స్ మెయిల్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు ల్యాబ్స్ మీద అని చెప్తున్నాము. ఎందుకు అని అంటే ఇప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఏదైతే ఇప్పుడు దేవుడు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేశాడంటే టెస్టిస్ అనే ఆర్గన్ ఎక్కడైతే స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయో అది బాడీకి బయట ఉంటుంది. బికాజ్ ఎందుకు అంటే స్పర్మ్స్ ప్రొడక్షన్ కి ఇప్పుడు మన బాడీ టెంపరేచర్ కంటే 4 degrees తక్కువ ఉంటుంది టెస్టిస్ లో. అలాంటి
తక్కువ టెంపరేచర్లోనే స్పర్మ్స్ గ్రో అవ్వగలవు. అందుకే మనకు ఒక నార్మల్ న్యాచురల్ ఎయిర్ కండిషనింగ్ మెకానిజం లాగా ఉంటుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు సమ్మర్స్ ఆ టైంలో ఏమవుతుంది అని అంటే టెస్టిస్ అనేవి బాడీకి దూరంగా వెళ్తాయి. అండ్ వింటర్స్ లో ఏమవుతుంది అని అంటే టెస్టిస్ అనేవి బాడీకి దగ్గరగా వెళ్తాయి అనమాట. సో అవి వేడికి తట్టుకోలేనప్పుడు ఇట్ గోస్ అవే ఫ్రమ్ ద బాడీ. అండ్ అది వార్మ్త్ కావాలన్నప్పుడు ఇట్ కమ్స్ టువర్డ్స్ ద బాడీ. సో ఇట్స్ అ న్యాచురల్ మెకానిజం. దానికి థర్మో రెగ్యులేషన్ ఉంటుంది ఆటోమేటిక్ గా. బేసిక్ గా టెస్టిస్ లో మన బాడీ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ ఉండాలి. సో ఈ స్టీమ్ బాత్స్ కానీ హాట్ వాటర్ బాత్స్ కానీ ల్యాబ్స్ మీద పెట్టుకోవడం కానీ టైట్ అంటే టైట్ ఇన్నర్ వేర్స్ వేసుకోవడం కానీ ఇప్పుడు క్లోదింగ్ మామూలుగా జీన్స్ ఇవన్నీ కూడా టైట్ గా కాకుండా కొంచెం మనకి గాలాడేటట్లు ఎందుకు చెప్పాము అని అంటే బికాజ్ ఆ హీట్ ఉండకూడదు, అక్కడ ట్రాప్డ్ హీట్ ఉండకూడదు అని చెప్పి. సో వాట్ ఎవర్ రీజన్ హీట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ స్పర్మ్స్ అనమాట. అండ్ రేడియేషన్ విషయానికి వస్తే ఇప్పుడు రేడియేషన్ మీద మనకంత క్లియర్ కట్గా అంటే ఖచ్చితంగా అని చెప్పలేం, కానీ అట్లా అని చెప్పి మనం దాన్ని అండర్ ఎస్టిమేట్ అయితే చేయలేం. ఇప్పుడు స్మోకింగ్ ఒకప్పుడు ఏరోప్లేన్స్ లో అలౌ చేసేవాళ్ళు బికాస్ వీ డోంట్ నో దట్ స్మోకింగ్ ఇస్ హార్మ్ఫుల్ టు హెల్త్. ప్లేన్స్ లో కూడా ఇట్ వాజ్ అలౌడ్ అంట. సో అన్లెస్ మనకి అవి తెలిసేదాకా దే వేర్ అలౌవింగ్. వన్స్ వీ న్యూ దట్ ఇట్ వాజ్ హార్మ్ఫుల్ అప్పుడు స్టాప్ చేసాం. సో వన్ డే ఖచ్చితంగా వి విల్ గెట్ టు నో. బట్ మనకి ఇప్పటి వరకు ఉన్న రీసెర్చ్ ప్రకారం అయితే సో ఆ రేడియేషన్ అనేది ఇట్ ఈస్ కాజింగ్ డెప్లీటింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అండ్ స్పర్మ్స్ అన్న దాంట్లో డౌట్ అయితే లేదు. బట్ ఎంతవరకు అనేది కరెక్ట్ గా క్వాంటిఫై చేసే రీసెర్చ్ అయితే మన దగ్గర లేదు. లేకపోయినా కూడా అది అందుకే మనం నైట్ లైక్ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ప్లాన్ చేసుకునే వాళ్ళు కానీ వీలున్నంత వరకు మేము చెప్పేది నైట్ ప్లేన్ మోడ్లో పెట్టుకోండి, దగ్గరగా పెట్టుకోకండి, ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు దూరం పెట్టుకోండి, నైట్ వైఫై ఆఫ్ చేసుకోండి. వైఫై కూడా ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. వీలున్నంత వరకు మనమైతే మొత్తం ఆపలేము, బట్ వీలున్నంత వరకు కొంతవరకు తగ్గించుకోవాలి అని చెప్పేసి. ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎంతవరకు అనేది వీ హ్యావ్ టు సీ ఇన్ కమింగ్ డేస్ ఏం చెప్తారు అనేది చూడాలి. సో ఇక పర్సనల్ కేర్ విషయానికి వస్తే ఈ టాపిక్స్ కూడా నేను ఖచ్చితంగా అడ్రస్ చేద్దాం అనుకున్నా. ఈ వర్జినల్ డిశ్చార్జ్ అంటే ఏంటి అండ్ ఈ వర్జినల్ వాష్ ఎందుకు యూజ్ చేయకూడదు, మీ కొన్ని వీడియోస్ చూసాను. సో అవి కూడా మీరు షేర్ చేస్తే హెల్ప్ఫుల్ అవుతుంది. సో చాలా మంది డిశ్చార్జ్ అనగానే అదేదో అబ్నార్మల్ థింగ్ అనుకుంటారు. బట్ వెజైనల్ డిశ్చార్జ్ ఇస్ న్యాచురల్ మెకానిజం అనమాట. బాడీ మన న్యాచురల్ వెజైనల్ క్లీనింగ్ మెకానిజం. మనం చీపురేసి చిమ్మినట్లే సేమ్ వెజైనాలో ఏమవుతుంది అని అంటే ఆ డిశ్చార్జ్ అనేది ఇట్స్ అ సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గన్ అది. సో ఆ క్లీనింగ్ ప్రాసెస్ లో రిలీజ్ అయ్యేదే డిశ్చార్జ్. ఇట్ ఈస్ నార్మల్. దాంట్లో కొంత సెక్రీషన్స్ ఉంటాయి, కొంత దట్స్ అ నార్మల్ ప్రాసెస్ అనమాట. ఇది అబ్నార్మల్ అని మీరు అనుకోవాలి అంటే అది నార్మల్గా ఉన్నంత వరకు మనం దాన్ని ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు వెజైనాలో ఏంటంటే ఒక 2 వాచ్మెన్ లాగా ఒకటి మన బ్యాక్టీరియా, అక్కడ ఉండే బ్యాక్టీరియా ఏంటి అని అంటే దే ఆర్ వాచ్ డాగ్స్ అనమాట. సో అవి హార్మ్ఫుల్, మన న్యాచురల్ బ్యాక్టీరియా వచ్చేసి బయట నుంచి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని రానివ్వకుండా ఆపుతాయి, అదొకటి. ఇంకొకటి pH వాల్యూ వచ్చేసి అసిడిక్ pH ఉంటుంది. సో అసిడిక్ pH అంటే మనకి 7 కంటే తక్కువ ఉంటే అసిడిక్ pH అన్నాం. ఇట్ ఈస్ ఆల్సో న్యాచురల్ మెకానిజం, ప్యాథోజన్స్ని లోపలికి రానివ్వకుండా. మనం ఈ న్యాచురల్ ప్రాసెస్ని ఎప్పుడైతే మనం డిస్టర్బ్ చేస్తామో యూజింగ్ అంటే మనం ఎక్స్టర్నల్గా కొన్ని హార్ష్ కెమికల్స్ కానీ సోప్స్ కానీ లేకపోతే ఎక్సెసివ్ క్లీనింగ్, కొంతమందికి అదొక అబ్సెషన్ ఉంటుంది. హాట్ వాటర్తో అదేదో క్లీన్ చేస్తే ఇంకా అది మొత్తం స్టెరైల్ అయిపోయింది అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు బి స్టెరైల్. వెజైనాలో ఉండాల్సిన మైక్రో ఆర్గానిజమ్స్ లేకపోతే మనకే ముప్పు. ఎందుకంటే అట్ దట్ టైమ్ ఫంగస్కి వాటికి అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ న్యాచురల్ బ్యాక్టీరియా ఉన్నంత వరకు ఫంగస్ మన దగ్గరికి రాదు. ఇవి ఎప్పుడైతే సో అందుకే ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉన్నప్పుడు కూడా వెజైనల్ క్యాండిడాసిస్ అంటాం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బికాస్ ఆ న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం అనేది పోతే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ హార్మ్ఫుల్ ప్యాథోజన్స్ టు కమ్ అండ్ అటాక్ వెజైనా. సో ఇది అండ్ సో మనకి ఎట్లా తెలుస్తుంది అది ఇన్ఫెక్షన్ నార్మల్ డిశ్చార్జ్ కాదు అట్లా అని అంటే, సో నార్మల్గా డిశ్చార్జ్లో కూడా ప్యాటర్న్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ఒక విధంగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ఇంకొక విధంగా ఉంటుంది. అదే అమ్మాయిలకి దే నో బికాజ్ ఎవ్రీ సైకిల్ దే చూస్తారు కాబట్టి నథింగ్ టు బి అది మనం ప్యానిక్ అవ్వాల్సింది ఏం లేదు, నార్మల్ డిశ్చార్జ్. ఇది అబ్నార్మల్ అని మనం ఎప్పుడు అంటామంటే బాగా ఫౌల్ స్మెల్ ఉన్నా లేకపోతే ఇచ్చింగ్ ఉన్నా మంట ఇలాంటివన్నీ ఉన్నప్పుడు
అప్పుడే దాన్ని మనం అబ్నార్మల్ అంటాం తప్ప ఎక్సెసివ్ క్వాంటిటీ, చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, మొత్తం అంతా లైక్ మాకు అంటే డైలీగా ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళల్లో తప్ప నార్మల్ డిశ్చార్జ్కి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ వెజైనాని ఓవర్గా క్లీన్ కూడా చేయకూడదు. ఇప్పుడు వెజైనల్ వాషెస్లో కొన్ని సేఫ్ వాషెస్ ఉన్నాయి. ఇప్పుడు మీ pH ఇవన్నీ మెయింటైన్ అవ్వాలి ఇదంతా అని అంటే మైల్డ్ సోప్స్, జస్ట్ ఎక్స్టర్నల్గా మైల్డ్ సోప్స్తో వాష్ చేసుకోవడమే తప్ప ఎక్సెసివ్గా క్లీన్ చేసుకోవడము, ఇంటర్నల్ వెజైనా అంతా క్లీన్ చేయడము అదంతా నాట్ గుడ్, నాట్ మేము సజెస్ట్ చేయము. అండ్ వాట్ ఈస్ హెచ్పివి అండ్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు మెడిసిన్లో మేము అనుకునేది ఏంటి అని అంటే ద ఓన్లీ క్యాన్సర్ దట్ కెన్ బి ప్రివెంటెడ్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్. బట్ చాలా మందికి వ్యాక్సిన్స్ మీద చాలా అపోహలు ఉంటాయి. నేను హెచ్పివి మీద రీల్ పెట్టినప్పుడు కూడా చాలా బ్యాక్లాష్ ఫేస్ చేశాను నేను. దట్ వాజ్ ద టైమ్. నాకు అప్పటి వరకు తెలియదు అసలు వ్యాక్సిన్స్ మీద ఇంత మిత్స్ ఉన్నాయని నాకు తెలీదు. ఆ కొన్ని గ్రూప్స్ లో కూడా చాలా నెగిటివ్ గా అన్నారనమాట. లైక్ అంటే మీరంతా ఇట్లా వ్యాక్సిన్స్ ని ప్రమోట్ చేసి మా హెల్త్ పాడు చేస్తున్నారు, అసలు ఇలాంటివి మీరు పెట్టకండి అట్లా అంటే ఓ ఇలా కూడా అనుకుంటున్నారా జనాలని నాకు అప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు ఈ హెచ్పివి అనేది ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో చాలా మంది హెచ్పివి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనగానే ఓన్లీ విమెన్ కే కదా, ఆడవాళ్ళకి ఒక్కటే కదా అని అనుకుంటారు. బట్ మెయిన్ గా కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఎవరైతే అంటే ఎక్కడైతే మనకి వైరస్ ఎక్స్పోజ్ అవుతుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓరోఫారింజల్ క్యాన్సర్స్ మేల్స్లో కూడా వస్తుంది ఇది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్విక్స్కి ఎంతైతే వచ్చే అవకాశం ఉందో పీనిస్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ ఎక్స్పోజర్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెచ్పివి స్ట్రెయిన్స్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఓరల్ సెక్స్ ఇలాంటి దాంట్ల వల్ల ఓరోఫారింజల్ క్యాన్సర్స్ వస్తాయి, ఏనల్ క్యాన్సర్స్ వస్తాయి. సో నాట్ ఓన్లీ ఫీమేల్సే కాదు, ఈవెన్ అబ్బాయిల్లో కూడా ఇట్ ఈస్ రికమెండెడ్ నౌ. అండ్ అమ్మాయిల్లో మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్. అండ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా కామన్, వెరీ కామన్ క్యాన్సర్. టియాలజీ ఏంటి అని అంటే హెచ్పివి ఇన్ఫెక్షన్స్. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మనకి ఏదైతే ఫ్యూచర్ ఎక్స్పోజర్స్ ఉంటాయో దాని నుంచి ఇది మనల్ని ప్రివెంట్ చేస్తుందే తప్ప ఆల్రెడీ ఉండే ఇన్ఫెక్షన్కి ఇది ట్రీట్మెంట్ అయితే కాదు, మందు కాదు ఇది. ఇట్ ఈస్ జస్ట్ ప్రివెన్షన్ అనమాట, అంతే. సో చాలా మంది అంటారు హెచ్పివి వ్యాక్సిన్ మేము సజెస్ట్ చేసినప్పుడు మా పాప ఇంకా సెక్షువల్లీ యాక్టివ్ కాదు, మేము పెళ్ళయ్యాక వేపిస్తాంలేండి, ఇప్పుడే తొందర ఏముంది అని అంటారు. సో అక్కడే పొరపాటు. సో మన కాన్సెప్ట్ ప్రకారము మనం ఏదైతే అనుకున్నామో ఉండే ఇన్ఫెక్షన్కి ఇది ట్రీట్మెంట్ కాదు, కానీ ఫ్యూచర్లో దానివల్ల వచ్చే క్యాన్సర్స్కి ఇది ప్రివెంట్ చేస్తుంది అన్నప్పుడు బిఫోర్ ఈవెన్ ఎక్స్పోజర్ అంటే ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్స్కి ముందే కనుక మనం వాళ్ళకి ఇస్తే వ్యాక్సిన్, దట్ ఈస్ అ బెస్ట్ కవరేజ్ అనమాట. అట్లా అని చెప్పి ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళకి మనం ఇవ్వకూడదా అంటే అలాంటి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. బికాజ్ వాళ్ళకు వచ్చే కొత్త వైరల్ ఎక్స్పోజర్స్ నుంచి ఇది ప్రివెంట్ చేస్తుంది. బట్ ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్ కంటే ముందే ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గివ్ దట్ హెచ్పివి వ్యాక్సిన్, ఇట్ ఈస్ ద బెస్ట్ కవరేజ్ వాళ్ళకి. దట్ అంటే దే గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద వ్యాక్సిన్. సో ఈవెన్ బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్, ఈవెన్ బిఫోర్ మ్యారేజ్, ఇట్స్ గుడ్ అండ్ అంటే సజెస్టెడ్ అప్పుడే వాళ్ళకి ఇవ్వాలి అనేసి ఈ హెచ్పివి వ్యాక్సిన్. అండ్ ఈ మధ్య అబ్బాయిలందరూ మెన్ అందరూ బాధపడేది మ్యాన్ బూబ్స్ వల్ల. ఈ గైనకోమాస్టియా టెక్నికల్ టర్మ్ ఏదైతే ఉంటుందో మ్యాన్ బూబ్స్, అసలు అవి ఎందుకు వస్తాయి అండ్ వాటి నుంచి ప్రివెన్షన్ ఏంటి, ఏదైనా న్యాచురల్ వే ఉందా? అండ్ ఒకవేళ అవి స్టార్ట్ అవుతున్నప్పుడు ఏదైనా పసిగట్టి వాటిని ఎర్లీ ఏజ్ లో, ఎందుకంటే చిన్న పిల్లలు అరౌండ్ అడాలసెన్స్ ఏజ్ ఆ టైంకి వాళ్ళకి అది వస్తుంది అని కూడా తెలీదు. వాళ్ళ బాడీలో చేంజెస్ ఎంత ఫాస్ట్గా అయిపోతాయి అంటే, మొన్న ఒకరిని చూసినప్పుడు ఇంతే హైట్ ఉంటాడు, వాడి ఏజ్లో మళ్ళీ నెక్స్ట్ టైం మీటింగ్కే వాడు చాలా హైట్ పెరిగిపోతాడు, గడ్డం వచ్చేస్తుంది, ఈ థింగ్స్ అన్నీ ఉంటాయి. సో వాళ్ళకి అది వస్తుంది అన్న థింగ్ కూడా తెలియదు. బయోలాజికల్గా అప్పుడున్న మైండ్ సెట్కి అదే అనుకుంటారు. సో దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? న్యాచురల్ వే ఏదైనా ఉందా మ్యాన్ బూబ్స్కి? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అంటే పిల్లలకి అంటే యంగ్ ఏజ్ అడాలసెన్స్ కూడా వస్తుంది. అండ్ ఈ స్కూల్ అట్మాస్ఫియర్ లో బులింగ్ ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు. సో వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇష్యూస్ వస్తున్నాయి అనమాట. ఆ బులింగ్ ఫేస్ చేయడం అంటే అది కవర్ చేసుకోలేరు వాళ్ళు. చాలా మందికి ఇట్లా బయటికి కనిపిస్తూ ఉంటది, వాళ్ళు స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ జంకుతున్నారు, వాళ్ళు మనల్ని ఏమన్నా బులీ చేస్తారేమో అట్లా అని చెప్పేసి. సో ఇది మెయిన్ ఏంటి అంటే అబ్బాయిల్లో ఉండే, మనం అనుకున్నాం ఇందాక టెస్టోస్టెరాన్ 100 ఉండాలి, ఈస్ట్రోజన్ అంటే 5 ఉండాలి, అంటే జస్ట్
జస్ట్ ఆర్బిటరీ లెవెల్స్ ఇవి ఊరికే మీకు అర్థం కానికి. ఈస్ట్రోజన్ తక్కువ ఉండాలి అని అనుకున్నాం కదా, సో ఇప్పుడు ఇది ఇంబ్యాలెన్స్ అనమాట. అంటే తక్కువ ఉండాల్సింది ఎక్కువ అవుతుంది ఇక్కడ. ఈస్ట్రోజన్ ఫీమేల్ హార్మోన్ ఎక్కువ అవుతుంది. బట్ దేని వల్ల ఎక్కువ అవుతుంది ఆ అబ్బాయిలో అంటే ఫస్ట్ ప్రాబ్లం ఒబేసిటీ. ఒబేసిటీ అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంది. ఫ్యాట్ లో ఒక ఎంజైమ్ ఉంటుంది, అరోమాటేజ్ అంటాం దాన్ని. ఈ అరోమాటేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే బాడీలో ఉండే మేల్ హార్మోన్ ని ఫీమేల్ హార్మోన్ కిందకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఫ్యాట్, ఎక్సెసివ్ ఫ్యాట్ ఒకటే. సో వాడు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ వెయిట్ తగ్గచ్చు. సెకండ్ వచ్చేసి ఇప్పుడు యంగ్ ఏజ్ నుంచే చాలా మందికి ఆల్కహాల్, వీడ్ ఇవన్నీ అలవాటు అవుతున్నాయి. సో ఆల్కహాల్ అండ్ వీడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇది రావడంలో. సో అవి అవాయిడ్ చేయాలి. అండ్ థర్డ్ ఏంటంటే మనం డిస్కస్ చేసుకున్నట్లు ఏదైతే బీపీఏ ఇస్ వీక్ ఈస్ట్రోజన్ అనుకున్నామో, అండ్ ఆ కోవలోకి ఎన్నో కెమికల్స్ వస్తాయి. కొంత అవేర్నెస్, కొంత రీసెర్చ్ మనం చేసి ఆ కెమికల్స్ని వీలున్నంత వరకు అవాయిడ్ చేయలేం, బట్ తగ్గించుకోవడము. సో ఎక్కడ ఏదన్నా ఎక్కువ టూ మచ్ ఎక్స్పోజర్స్ ఉన్నాయా అని చూసుకొని దాన్ని అవాయిడ్ చేసుకోవడం. బట్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ చేసా కూడా కొంతమందిలో తగ్గకపోతే అట్లా సర్జరీస్ కూడా చేయించుకోవచ్చు దానికి సేఫ్గానే. సో ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తున్నప్పుడు ఇది ఏది వర్కౌట్ అవ్వకపోతే దెర్ ఈజ్ అన్ ఆప్షన్, సర్జరీ కూడా ఆప్షన్ ఉంది, బ్రెస్ట్ రిడక్షన్ కూడా ఆప్షన్ ఉంది ఫర్ మ్యాన్ బూబ్స్ ఇఫ్ దే రియల్లీ ప్రాబ్లమాటిక్. ఓకే, సో చాలా మంది బీపీ అనగానే ప్లాస్టిక్స్ ఇంతవరకే ఆలోచిస్తాం, కానీ మనం ఎక్స్పోజ్ అయ్యే థర్మల్ పేపర్ అంటే ఈ ప్రింటెడ్ రిసీట్స్, అదొక హీట్ యాక్టివేటెడ్ ప్రింటింగ్ ప్రాసెస్, దాన్ని థర్మల్ పేపర్ అంటాం. అది ఒక పవర్ హౌస్ ఆఫ్ బీపీఏ అంటారు ఇప్పుడు. సో అంత ఎక్స్పోజర్స్ అవుతున్నాయి మనకు ఆ ప్రింటెడ్ రిసీట్స్ని హ్యాండిల్ చేయడం వల్ల. సో ఇలాంటివి కూడా మనకి అవాయిడ్ చేయాలి, వీలున్నంత వరకు అవాయిడ్ చేసుకోవాలి. మనం ఒక్కటే రోజు సిస్టమ్ని మార్చలేకపోయినా అట్లీస్ట్ కొంత మనకు అవేర్నెస్ వచ్చినప్పుడు తగ్గించుకోవాలి. మినిమైజ్ చేసుకుంటారు. కంప్లీట్గా అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయలేము. ఏది కూడా మనం మినిమైజ్ చేయడం మీదనే మనం గోల్ పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇంత దూరం వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి ఇంత నాలెడ్జ్ షేర్ చేసినందుకు. అండ్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఎనీ డౌట్, మీరు ఏదైనా చిన్న ప్రాబ్లం మీ మైండ్లో ఉన్నా, మీ మైండ్లో ఏ డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ పాడ్కాస్ట్లో అన్నా ఆ డౌట్స్ని ఫిగర్ అవుట్ చేసేటట్టన్నా చేద్దాం. అండ్ నేను డాక్టర్ శ్రావ్య గారి కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, అండ్ మీరు డాక్టర్ మ్యామ్తో కనెక్ట్ అవ్వచ్చు.